అందరికీ హాయ్. నా పేరు వెంకటరమణ, మా ఊరు పులిటివారిపల్లి. ఇప్పుడు త్రిపురాస్తం పక్కన గాంధీనగరంలో ఉంటాను. నేను వచ్చేసి హౌస్ వైఫే, అంటే పొలం పని చేస్తాను. రీసెంట్గానే ఫామ్ పెట్టుకున్నాం. అంటే ఒకళ్ళ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. అంటే పల్లెటూరి పరంగా చూడాలి అంటే చెప్తారు ఊర్లలో ఏంటంటే తాతలు సంపాదించిన ఆస్తి మీద బ్రతకడం అంటారు కదా. అది అనేది నాకు మా హస్బెండ్కి నచ్చదు. వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా మనం ఏంటంటే సొంతంగా బ్రతకాలి అనేది నా యొక్క ఆలోచన. అందుకని రీసెంట్గానే మేము ఫామ్ స్టార్ట్ చేసాం. అలాగే మీ అందరికీ అంటే నేను ఎంత అది చదువుకోలేదు, మీకులాగా ఎంటెక్లు బీటెక్లు అలాగే చదవలేదు. 10th డ్రాప్ నేను. అందుకని నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే ప్రతి ఒక్క అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ ఒకళ్ళ మీద అనేది డిపెండ్ అవ్వకూడదు. ఈవెన్ భర్త మీద కూడా డిపెండ్ అవ్వకూడదు. అంటే మాక్సిమం ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎవరు భర్తల మీద అంతగా డిపెండ్ ఏమి అవ్వట్లేదు. సొంత ఆలోచనలు, సొంతంగా ఉద్యోగాలు చేయడం అలా ఉన్నాయి. కానీ కొంతమందికి అలా చేయడం అవకాశం ఉండదు. కానీ ఇంట్లో మీకంటూ ఒకసారి అంతే రెస్పెక్ట్ ఉండేలాగా చూసుకోండి. జాబులు అలా ఏం చేయలేకపోయినా మీకంటూ ఒక రెస్పెక్ట్ ఉండేలాగా చూసుకోండి. ఓకే, అంటే సార్ వాళ్ళ గురించి ఏమి చెప్పకుండా నేను ఈ మాట ఏమన్నా మాట్లాడుతున్నాను అంటే మీకున్న బాండింగ్ నాకు సార్ వాళ్ళతో ఉంది. మనం అందరం ఒకటే చెప్తే విని పోగొట్టింది. అందరం అదే చెప్తా ఉంటే విన్నర్ ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది. సరే, థ్యాంక్ యూ. ప్రత్యూషారావు, గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఇక్కడే విద్యా వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. నేను సార్ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒకటే చెప్తాను, నేను అందరితో బాగానే ఉన్నానని నేను అనుకుంటున్నాను. 10th క్లాస్లో ఒక సమ్ చేయలేదని మ్యాథ్స్ సార్ బ్యాగ్ భలే గట్టిగా కొట్టారు. అది మాత్రం నాకు ఇప్పటికీ గుర్తుంది. చాలా నొప్పి ఉంది సార్. నేను ఎవరి చేతిలో అయినా దెబ్బలు తిన్నానంటే అది మ్యాథ్స్ సారే. అందరితో బాండింగ్ నాకు బాగుంది. స్పెండ్ చేయడానికి వాల్గూడెం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మీకు కూడా ఎన్నో పనులు మానుకొని ఈ గెట్ టుగెదర్కి వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా ఈ గెట్ టుగెదర్ పార్టీ అనడానికి చాలా మంది ఎఫర్ట్స్ పెట్టారు. వాళ్ళకి ముఖ్యంగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే సార్ వాళ్ళ గురించి చెప్పాలంటే అందరూ ఆల్రెడీ చెప్పేశారు, నేను చెప్పడానికి లేదు. అందరికీ తెలుసు ఎలా ఉంటామో సార్ వాళ్ళతో, ఎలా బాండింగ్ ఉండదో అందరికీ తెలుసు. కానీ మీరు వాళ్ళు సార్ నన్ను ఒకసారి కొట్టారు. అది స్కూల్లో ఉన్నప్పుడు అక్కడ రూమ్లో సార్ బయటకు వచ్చారు, మనందరం గొడవ చేసుకుంటున్నాం. అందరూ గొడవ చేస్తున్నా సార్ నన్ను ఒక్కడే కొట్టారు. నాకు చాలా బాగా వేసింది సార్. కాకపోతే ఆ రోజే కృషి పోటీకి పెడుతున్నారు. మీరు ఒక క్వశ్చన్ అడిగారు, అంటే కృషికి తీసుకునే వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ వేసి వాళ్ళ వరకు తీసుకుంటున్నారు. మీరు కొట్టిన దెబ్బకేమో నువ్వు చెప్పిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పాను సార్. అంటే సార్ నా నెంబర్ మీరు కృషిలో తీసుకున్నారు, నాకు ఇప్పుడు గుర్తు. కానీ మనం ఏం చదవలేదు. నా పేరు వచ్చేసి శివనాయక్, రంగనపాలెం. నేను ఇప్పుడు హైదరాబాద్లో మ్యాథ్ ట్రస్ట్ క్యూసీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ గెట్ టుగెదర్కి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. గెట్ టుగెదర్ ప్లాన్ చేసిన వాళ్ళందరికీ, వాళ్ళు ముఖ్యంగా సమయం కేటాయించిన అందరికీ తెలుపుకుంటున్నాను.
చెప్పాల్సిన అవసరం లేదు. అందరు చెప్పేదే చెబుతున్నారు కాబట్టి నాకు ఒక్కొక్కరితో ఒక్కొక్క మూవీ ఉంది. ఎక్కువగా ఇష్టం శ్యామ్ సార్, ఆంజనేయ సార్. నా పేరు గీతాంజలి, నేను పిడికిటివారిపల్లిలో. నన్ను ఇచ్చిన ప్రస్తుతం దోర్నాల్లో. మా హస్బెండ్ ఒక సాఫ్ట్వేర్ వర్క్ ఫ్రమ్ హోమ్. మేము ప్రస్తుతం హోటల్ రన్ చేస్తున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హాయ్ సార్. మీరు అందరూ ఇలాగ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజెంట్ మేము వైజాగ్లో ఉంటున్నాము. నాకు మ్యాథ్స్ అంటే చాలా భయము, కానీ నేను ప్రజెంట్ మ్యాథ్స్గా స్కూల్లో టీచింగ్ చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. బాయ్స్ నుంచి కోటేశ్వరరావు. ఫాస్ట్గా రావాలి. పేరు కోటి చాపరమడుగు. ప్రస్తుతానికి నేను ఎంఎస్ఎఫ్ఎల్ చేస్తున్నాను ఫైనాన్స్గా కరడపాలెంలో. ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకి, నా ఫ్రెండ్స్కి అందరికీ ఇక్కడ స్టేజ్ పై ఉన్న శ్యామ్ సార్ మమ్మల్ని కొట్టింది లేదు, బెడ్ లేదు, పైపు లేదు, కర్ర లేదు, ప్రతి దాంతో కొట్టాడు మమ్మల్ని. కొట్టింది లేదు. అలాగే మా తెలుగు సారు నేను ఒకరిని ఏడిపించినందుకు నన్ను కొట్టడానికి వచ్చిండు. కొట్టిన తర్వాత మేము ఆకురవుడిగా పిన్నీసి రౌడి అన్నాడు. నన్ను ఎవరిని కొడుతున్నారా, మేము ఆకురవుడిగా పిన్నీసి రౌడి వారా అన్నాడు. సరేరా ఇప్పుడు అప్పుడు ఎక్కువ స్పోర్ట్స్ మీద నాకు ఇంట్రెస్ట్, ఎక్కువ గేమ్స్ మీద ఆడుకుంటాడు వెళ్ళిపోయాం. అవకాశం ఇచ్చిన నా ఫ్రెండ్స్కి, అందరూ ఉపాధ్యాయులందరికీ థ్యాంక్ యూ. నేను ఇక్కడ 8th వరకు చదువుకున్నాను మీతో పాటు. తర్వాత 8th నుంచి ఇక్కడ స్కూల్ మానేసి ఏదో నా ప్రమేలు అనేది ఎత్తుకొని అక్కడికి వెళ్ళిపోయాను. నేను ఒక జేసీబీ ఆపరేటర్గా అక్కడ నేర్చుకొని దాన్ని సొంతంగా కొనుక్కొని ఇప్పుడు అక్కడే దాన్ని తోలుకుంటూ అక్కడే ఉండిపోతున్నాను. రణపలం సార్ వాళ్ళకి, మేడం వాళ్ళకి వచ్చినందుకు థ్యాంక్స్. మ్యాథ్స్ సార్ 10th నాకు ముట్టికాయలు వేసేవాడు. మా అమ్మ బ్యాంక్ దగ్గరికి వచ్చి మా అమ్మాయి బాగా చదవకపోతే రోజు కొట్టండి సార్ అని చెప్పింది. అప్పటి నుంచి ఇంక రోజు ముట్టికాయలు వేస్తూనే ఉంటాడు. నా పేరు అంజలి, నేను రంగంపాలెం. నేను జిఎన్ఎం చదివాను. 4 years నర్స్గా చేశాను. ఎర్రగొండపాలెం రవీంద్ర హాస్పిటల్లో 1 year చేశాను. బిఫోర్ 8 months మ్యారేజ్ అయింది. ప్రజెంట్ ఇంకొండలో ఉంటున్నాను. హౌస్ వైఫ్. మాకు బాల్కే పాపడ్స్ బిజినెస్ ఉంది, అది రన్ చేస్తాను. మీకు ఎవరికన్నా కావాలంటే ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి, ఆర్డర్ చేసుకోండి. భాగ్య పాపడ్స్ హోమ్ మేడ్ సార్. అవును సార్, అంతే. థ్యాంక్స్ సార్. మేము ఎలా ఉన్నామో కార్యేషు దాసి కరలేషు మంత్రి భోజేషు మాత శయలేషు రంగా అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లానమ్మ.
అసరూపమైనదమ్మ ఆల జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. మగవాని బ్రతుకులో సగపాలు తనవిగా జీవితం అంకితం చేయగా కార్యేషు దాసి. ఓకే, థ్యాంక్ యూ. బలపడుతుంది. సెకండరీ దీని నుంచి సపోర్ట్ వస్తుంది. ఇందాక నాసరెడ్డి ఒక పదం చెప్పాడు, నా పేరెంట్స్, నా బంధువర్గము నాకు సపోర్ట్ ఇవ్వలేని పరిస్థితుల్లో నాకు వెన్నుదన్నుగా ఉంది నా ఫ్రెండ్సే అన్నారు. ఆ ఫ్రెండ్స్ ఎవరంటే 10th బ్యాచ్. 10th బ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్యాచ్ లైఫ్లో. చిన్నప్పుడు నువ్వు ఎన్ని చదువులైనా చదువు, ఎంత ఉన్నత స్థాయికైనా వెళ్ళు, నీకు గుర్తుండే ఫ్రెండ్స్ ఎవరంటే 10th వరకు చదివిన ఫ్రెండ్సే. ఇప్పుడు మేము దాదాపు 50sలోకి వచ్చేసాం, అయినా మాకు ఇప్పటికీ గ్రూప్ ఒకటి క్రియేట్ అయ్యి ఉన్నదంటే అది 10th బ్యాచ్. ఇప్పటికీ అంటే 10th బ్యాచ్ అనేది అంత ఇంపార్టెంట్ బ్యాచ్ కూడా, లైఫ్ లాంగ్ మనం గుర్తుపెట్టుకోదగినటువంటి బ్యాచ్. మీ బ్యాచ్లో చాలామంది రాలేదు, అది కొంచెం బాధ అనిపించింది. నాకు తెలిసి సెటిల్మెంట్ అనేది కుదరలేదని, ఏం చెప్పుకోవాలో తెలియక రాలేదనేది ఒక అంశం అనుకుంటున్నాను. అలా ఫీల్ అవ్వకుండా అందరూ వచ్చి కలిసి ఉంటే బాగుండేది. ఆ కలయిక వలన ఖచ్చితంగా వాళ్ళకు సపోర్ట్ దొరికిండేది. వాళ్ళు ఎలా సెటిల్ అవ్వాలి అనేది మీరే ఇచ్చిండే వాళ్ళకి సపోర్టు. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా మీరు గ్యాదర్ చేసుకోండి, వాళ్ళకు కూడా మంచి మోటివేషన్ ఇవ్వండి, హెల్ప్ చేయండి. ఇదొక ఫ్యామిలీ. ఇక్కడ ఉన్నప్పుడు కూడా అలానే ఫీల్ అయ్యే వాళ్ళం. స్టూడెంట్స్, టీచర్స్ ఒక ఫ్యామిలీ లాగానే ఉండాలి. గురు శిష్య బంధం అనేది చాలా పవిత్రమైనది, అది ఈరోజు కనిపిస్తుంది కూడా. ఈ గెట్ టుగెదర్లో నాకు చాలా 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 మెమరీస్ కనిపిస్తున్నాయి. ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర నుంచి ఒక్కొక్క మెమరీ కనిపిస్తుంది. నాకు చాలా జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ప్రతి ఒక్క అమ్మాయికి నేను ఒక్కొక్క క్లాసే చెప్పుండొచ్చు నాకు తెలిసి. మ్యాక్సిమం అమ్మాయిలతో ఎక్కువగా మింగిల్ అవుతూ ఉంటాను, వాళ్ళకి చాలా విషయాలు చెప్తూ ఉంటాను. నాకు చెప్పిన ప్రతి విషయం గుర్తుకొస్తూ ఉంది. మరి మీకు గుర్తున్నాయో లేదో నాకు తెలియదు. గుర్తున్నాయా? గుర్తుంది. ఓకే, ఎవరినైనా బాధ పెట్టిందానా? దాదాపు కొట్టుండాలి. బాయ్స్ని ఎక్కువగా కొట్టలేదేమో, నేను కొట్టిన అరిచిన ఎక్కువగా గర్ల్స్నే చూశాను. అంటే మాటతోనే బెదిరిపోయాను. దాదాపు కొంచెం ఎక్కువగా అరిచేదాన్ని. ఎప్పుడైనా కొట్టుండొచ్చు, కానీ ఏదేమైనప్పటికీ అది వేరేగా భావించద్దండి. మీ మేలు కొరికే. చాలా సంతోషంగా ఉంది, కానీ చెప్పలేదు. మంచి పొజిషన్లో ఉన్నారు. నేను గర్ల్స్ని ఇంత మంచి పొజిషన్లో చూస్తానని నిజంగా అనుకోలేదు. కానీ చాలా చక్కగా మీ లైఫ్ని డీల్ చేస్తున్నారు. ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా ఇలానే మోటివేట్ చేయండి, హెల్ప్ చేసుకోండి. ఈ గ్రూప్ని ఇలానే కంటిన్యూషన్ చేయండి. మీ లైఫ్ లాంగ్ మీరందరూ కలిసి ఉండాలని కోరుకుంటూ మీకందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. 2016-17 గెట్ టుగెదర్ పార్టీ యొక్క విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా పూర్వ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అదే ఇంతకుముందు సారోలు చెప్పినట్టుగా నన్ను ముందు మాట్లాడిస్తే మీకు సార్ చెప్పినట్టుగా ఎక్కువ చెప్పేవాడినేమో. ఇప్పుడు అంతా అయిపోయింది, పైగా అందరు వెళ్ళిపోయే స్టేజ్లో ఉన్నారు. అందువల్ల నేను ఎక్కువ మాట్లాడను, 2 నిమిషాలు మాట్లాడి ముగించేస్తాను. కరెక్ట్ కూడా కాదు ఇది, ఈ సమయము. మనం ఆ టైంలో చాలా చెప్పుకొని ఉంటాం, అవి గుర్తుండే ఉంటాయి మీకు కూడా. సో ఇప్పుడు సారోలు చెప్పినట్లుగా వాళ్ళందరికీ
మీరు లాస్ట్ బ్యాచ్ అని చెప్పారు కానీ ఇప్పుడు ఆల్రెడీ కొనసాగుతున్నారు అందరూ కూడా. అంటే హై స్కూల్స్లోనే వాళ్ళ యొక్క వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తూ అందరితో మింగిల్ అవుతున్నారు. కానీ నాకు ఆ పరిస్థితి లేదు, మీరే నాకు లాస్ట్. నాకు ఎందుకంటే 2017 తర్వాత నేను పూర్తిగా ఎంఈఓకి వెళ్ళిపోయాను. అప్పుడు ఇన్ఛార్జిగా చేశాను ఇక్కడ, కానీ 2-3 ఏళ్ళు నేను మిస్ అయ్యాను చాలా వరకు. అప్పుడప్పుడు ఉన్నప్పుడు క్లాసుల్లో వెళ్ళి చెప్పడం ఇవన్నీ జరిగేవి. మీతోటి కానీ లేకపోతే వేరే బ్యాచెస్తో కానివ్వండి ఎక్కువగా సాన్నిహిత్య సంబంధాలు ఉండేవి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి పోయిన తర్వాత అది పూర్తిగా అదృశ్యమైపోయింది అనమాట. ఎందుకంటే ఇక బయటకు వెళ్ళిన తర్వాత ఇక వేరే లెక్కలు ఉంటాయి. ఎంఈఓకి వెళ్ళిన తర్వాత అన్ని స్కూల్స్లో టీచర్స్, తర్వాత మిగిలిన అన్ని రకాల ఇన్పుట్స్ తీసుకొని మేము అవుట్పుట్స్ పైకి పంపిస్తూ ఉంటాం. అంతకుమించి మేము చేసేది ఏం లేదు. ఇలాంటి మెమరీస్, ఇలాంటి ఎమోషనల్ మూమెంట్స్, ఇంతకుముందు మీరావాల్ సార్ చెప్పినట్టుగా ఆ ఎమోషనల్ మూమెంట్స్, పిల్లలతో ఉండేటువంటి సాన్నిహిత్యం అవన్నీ కూడా కోల్పోయాను నేనైతే. ఇప్పుడు ఏదైనా స్కూల్కి వెళ్ళి చిన్నపిల్లలతోటి మమేకమైపోతూ ఉండాలనిపిస్తుంది అనమాట. వాళ్ళతోటి ముచ్చట్లు పెట్టుకొని చక్కగా ఉండాలనిపిస్తుంది, కానీ మళ్ళీ ఫోన్లు వస్తూ ఉంటే మళ్ళీ పరిగెట్టాల్సి వస్తూ ఉంటుంది. సో అది నిజంగా అందరికీ కూడా మెమరబుల్ మూమెంట్స్ ఇలాంటివి. మేడం గారు చెప్పినట్టుగా ఇలాంటి గెట్ టుగెదర్ మూమెంట్స్ అంటే మేడం చెప్పారు కదా, మంచి బాండింగ్స్ ఏర్పడతాయి. ఎప్పుడో ఇంతకుముందు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కలుసుకొని ఒకళ్ళ మెమరీస్ ఒకళ్ళు షేర్ చేసుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత. అదేవిధంగా ఫోన్ నెంబర్స్ మార్చుకొని ఇక ఫ్యూచర్లో ఇంకా బలంగా మీలో ఉండేటువంటి బంధము బలపడుతూ ఉంటుంది. ఆ మెమరీస్ గుర్తు తెచ్చుకుంటుంటారు. ఇదంతా కూడా చాలా తీపి జ్ఞాపకాలు అన్నమాట. అప్పుడు ఎలా చేసాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాము అనే దానికి ఈ గెట్ టుగెదర్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికంటే ముందు మనకి ఏసే నాయక్ సార్ చెప్పారు కదా, చాలామంది దీనివల్ల ప్రధానమైనది ఏం చేయాలంటే చాలా వరకు సెటిల్ అయిపోయారు. ఇప్పుడు నిజంగా 9 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి నేను గమనిస్తే, మీ మాటలను బట్టి గమనిస్తే చాలా వరకు మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డట్టే ఉన్నారు. చాలామంది కూడా ఎవరో ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది అమ్మాయిలు మ్యారేజ్ అయినా కానీ వాళ్ళు స్థిరంగానే ఉన్నారు. వాళ్ళ హస్బెండ్స్ కొంతమంది వీళ్ళు కూడా, మీరు కూడా చాలా సెటిల్ అయిపోయారు. అబ్బాయిలు కూడా ఇప్పుడు ఎదుగుతున్నారు. ఉన్నవాళ్ళు కూడా బాగానే సెటిల్ అయినట్టు అనిపిస్తున్నారు. సో మీరందరూ కూడా, నేను ఎప్పుడు చెప్పేది అదే, అప్పుడే ఇప్పుడు మేడం గారు కూడా చెప్పారు, యాక్టివ్గా ఉండండి, గ్రూపులో ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉండండి. ఇప్పటి వరకు మిమ్మల్ని మేము పోల్చుకోలేకపోయాను. నేనైతే వీళ్ళకన్నా కొద్ది జ్ఞాపకాలు ఉన్నాయేమో, కానీ నాకైతే చాలా తిరిగిందనమాట. ఎందుకంటే వీళ్ళు నిత్యము మీ క్లాసుల్లో ఉంటారు, నేను అట్లా కాదు. ఓవరాల్గా అబ్జర్వేషన్ చేస్తుంటాను, కానీ నేను అంత ఫేవరెట్ని కాదు. ఏదంటే సారోల్లో అరిసినట్టుగా అప్పుడప్పుడు లేటుగా వచ్చే వాళ్ళని కొట్టడము, లేటుగా వచ్చే వాళ్ళ చెత్త ఏరిపించడము, లేకపోతే ఇలాంటి చెత్త పనులు చేస్తూ ఉంటాను నేను. వాస్తవంగా చదువు చెప్పేది తక్కువ కాబట్టి నేను ఉన్నది కూడా తక్కువే. అంటే 10th క్లాస్కి చెప్పింది కూడా 1-2 బ్యాచ్లకి చెప్పుంటాను. మీకు కూడా చెప్పుంటాను అనుకుంటున్నాను. నేను చెప్పానా మీకు? ఓకే, తక్కువే. ఎక్కువ ఇక్కడ కూడా ఎంఈఓగా చేసిన సందర్భంలో తక్కువగా ఇక్కడ అటెండ్ అవ్వడం కానీ తక్కువే. లాస్ట్ 1.5 ఇయర్ నేను ఉన్నాను గట్టిగా ఇక్కడ, అక్కడ ఎంఈఓ వదిలేసుకొని. సో అందుకని నాకన్నా వీళ్ళకి మంచి అనుబంధం ఉంటుంది. సారోళ్ళు చేసినటువంటి ప్రతి పని కూడా, అవన్నీ కూడా మధుర జ్ఞాపకాలు. మీరందరూ కూడా మనసులో పెట్టుకోవాల్సినటువంటి అన్ని అంశాలు కూడా ఇక్కడ చెప్పారు. కొట్టడం అనేది, తెలుగు సార్ చెప్పారు కదా, కొట్టడం అనేది అది ఎవరికి కొట్టాలనిపించదు. కానీ ఇప్పుడు మన పిల్లలు మనం ఎలా మన పిల్లలు ఎందుకంటే ఏదైనా చిన్న తప్పు చేస్తే మందలించాలనిపిస్తుంది, చిన్న దెబ్బ అయినా వేసి వాడిని దారిలో పెట్టాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఇప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది. మేము కూడా ఆ సందర్భంలో అలా చేసి ఉంటాం. అంతకుమించి మీరు చెప్పినవన్నీ కూడా వాస్తవాలే. అప్పటిన్న పరిస్థితులు లేదు. ఇప్పుడు సార్ చెప్పాడు కదా, బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అని. బిఫోర్ కరోనా అయితే ఇలాంటివి ఉన్నాయి, కానీ ఇప్పుడైతే అలాంటి ఏం లేదు. పిల్లల్ని బతిమలాడుకొని, ఇళ్ళకెళ్ళి బతిమలాడుకొని స్కూళ్ళకి తెప్పించేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. సో అందుకని మీరందరూ కూడా సెటిల్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నారు. చాలా వరకు సెటిల్ అయ్యే పరిస్థితుల్లో కూడా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీరు గ్రో అవుతారు ఖచ్చితంగా, ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే మీ మాటలను బట్టి చూస్తుంటారు ఆ అంబిషన్స్, ఆ యాటిట్యూడ్స్ అన్నీ కూడా నాకు చాలా మత్తు చేసింది. సో మీరందరూ కూడా
బాగా కష్టపడండి, లైఫ్ని లీడ్ చేయండి. మరి మీరావల్ సార్ వీళ్ళందరూ చెప్పారు కదా ఆ పెళ్ళిళ్ళకి, వాస్తవంగా నిజంగా మేము ఎంత బిజీగా ఉన్నా కానీ మిమ్మల్ని కలుసుకోవడం అంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మా పిల్లలు ఇప్పుడు మా కొడుకులు కూతుర్లు ఎలాగా మమ్మల్ని రావాలని కోరుకుంటారో మీరు కూడా మా కొడుకులు కూతుర్లు లాంటి వాళ్ళే. సో మీ పెళ్ళిళ్ళకి వస్తాము, మిమ్మల్ని ఆశీర్వదిస్తాము, 4 అక్షంతలు వేసి దీవిస్తాం. కాబట్టి ఖచ్చితంగా పిలవండి. ఒక్కోసారి రాలేము కానీ ఎవరో ఒక అమ్మాయి నన్ను పిలిచింది, కుందంపల్లి అమ్మాయి ఎవరో నన్ను. మీరు వచ్చారా? అదే అనుకోని పరిస్థితుల్లో ఒక్కోసారి రాలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తాము. ఖచ్చితంగా మీ పెళ్ళిళ్ళకి ఎవరైతే ఇప్పుడు ఉన్నారో రెడీగా ఉన్నారో వాళ్ళందరూ పిలవండి. మీ పెళ్ళిళ్ళకి వచ్చి మిమ్మల్ని బ్లెస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే ఎప్పుడైనా ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మా నెంబర్లు కూడా ఆ గ్రూప్లో ఉన్నాయి అనుకుంటాను నేను కదా. ఉన్నాయా? మా అందరి నెంబర్లు ఆ గ్రూప్లో ఉన్నాయా? ఉన్నాయి కదా. సో ఆ గ్రూప్లో నుంచి నెంబర్ తీసుకొని ఎప్పుడైనా, ఎందుకంటే మీరంతా చిన్నపిల్లలే మా దృష్టిలో, మేము ఎంతో కొంత అనుభవం గడించాం కాబట్టి మీకు కానీ లేకపోతే మీ లైఫ్కి కానీ మీ పిల్లలకు కానీ ఏదైనా ఉపయోగపడతాము అనుకుంటే డెఫినెట్గా కాల్ చేయండి. అవసరమైతే మెసేజ్ అయిన చేయండి. మెసేజ్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. మాకైతే నిజంగా ఆ టైము మేము చేసినటువంటి ఆ పీరియడ్ స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత ఎంజాయ్ చేస్తూ మేము గడిపాం. అనేక మెమరీస్ మీకు ఎలాగ ఉన్నాయో మాకు కూడా ఇక్కడ అంత మంచి మెమరీస్ ఉన్నాయి. అనేక రకాలైనటువంటి కోకరిక్యులర్ యాక్టివిటీస్ సారోలు చెప్పినట్లుగా క్విజ్ ప్రోగ్రాములు కావచ్చు. సారు చెప్పారు డాక్టర్ని పిలిపించి అందరి గ్రూపులు టెస్ట్ చేయించి అందరికి కూడా గ్రూపులు కూడా పెట్టించాం. ఇంకా చాలా మొక్కలు నాటే క్రమంలో మరి కొత్త పద్ధతులు కనిపెట్టాం. అప్పుడే మేము కనిపెట్టినాం అనుకున్నాం కానీ అవి పాత అయినప్పటికీ కూడా అవి మేము పెట్టి డ్రిప్ ఇరిగేషన్ లాగా ఇందాక హనుమంతు చెప్పాడు కదా, అలాగా చేస్తే ఈ మొక్కలు సెలైన్ బాటిల్స్, ఈ మొక్కలు అక్కడ మొక్కలు ఇవి చూసే పెట్టారేమో అనిపిస్తుంది. అలాంటి మంచి మెమరీస్ ఉన్నాయన్నమాట. వీటన్నిటికన్నా మిన్నగా మా టైంలో మరి మంచి మెమరీ మీకు కూడా ఇచ్చాం. అదేంటంటే స్వర్ణోత్సవాల్లో మీరు ఫోటోలు షేర్ చేశారు గ్రూప్లో. అవన్నీ చూస్తుంటే వీళ్ళెవరు అనిపించింది అనమాట. నాకు ఎవరు గుర్తులేరు అప్పట్లో. ఇప్పుడు పోల్చుకుంటే ఎవరు గుర్తులేదు. ఒక ఎంగడకోటయ్య హరిదాస్ వేషం ఒక్కటే గుర్తుంది నాకైతే. సో అలాంటి మెమరీస్ దాదాపు 4-5 సంవత్సరాలు మీకు ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డేస్ పెట్టేసి ఆ మెమరీస్ మీ దగ్గర ఉంటే గ్రూప్లో షేర్ చేయండి. ఆ గ్రూప్లో ఏదైనా ఉంటే మాట్లాడండి. అలాగే మీ గ్రూప్లో కూడా యాడ్ చేయండి. మేమేం అనుకోమలేండి. ఇప్పుడు మీరావల్ సారు, ఏశానాయక్ సారు, విష్ణు సార్ వీళ్ళందరూ, శ్యామ్ సార్ ఎంత సరదాగా ఉన్నారు మీతోటి, చాలా సరదాగా ఉన్నారు కదా. మేము అంతకు మించి తక్కువేం కాదు. వాళ్ళు బయటపడ్డారు, మేము బయటపడలేదు అంతే. వీళ్ళందరూ బయటపడ్డారు, మేము బయటపడలేదు అంతే. మాట్లాడుకోండి, ఇబ్బంది ఏం లేదు. అప్పుడు ఫోటో ఇప్పుడు ఫోటో ఒకసారి షేర్ చేయండి, చూస్తాం అంతే. అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే అప్పుడు ఎలా ఉండేవాళ్ళో వీళ్ళు ఇప్పుడు ఎట్లా ఉన్నారు, నాడు నేడు అంటాం కదా, అలాగా పెడితే హ్యాపీగా ఫీల్ అవుతాము. మీ అందరూ కూడా ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున అహర్నిశలు శ్రమ పడుతూ దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి నాసర్ రెడ్డి, అలాగే హనుమారెడ్డి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే అమ్మాయిలు ఎవరైతే లీడ్ చేశారో కళావతి, ఇంకొకరు వసుధ వీళ్ళందరూ కూడా, మిగిలిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మీ గ్రూప్కి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ వాట్సాప్ని మీరందరూ బతికించండి ముందు. దాన్ని యాక్టివ్గా చెప్పుకుంటూ అందరూ, ఎందుకంటే మాట్లాడుకోవడం కొద్దిగా తక్కువ కానీ మెసేజ్ల రూపంలో గుడ్ మార్నింగ్లో, గుడ్ ఈవినింగ్లో, లేకపోతే పండగలకి పబ్బాలకి విషయం చెప్పుకుంటా ఉంటే గ్రూపు సజీవంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా యాక్టివ్గా ఉండండి. మీ బాధలు కానీ మీకు కావాల్సిన సలహాలు కానీ ఎప్పుడైనా అడగండి. మేము ఆల్వేస్ వెల్కమ్. అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తం డీజిల్ పెట్రోల్ కొడుతుంది. అయినప్పటికీ సారు ఒంగోలు నుంచి వచ్చిందంటే మామూలు విషయం నిజంగా. ఏమంటే ప్రాక్టికల్ మాట్లాడుకుంటే అవునా కదా? సరే, ఓకే సార్, థ్యాంక్ యూ. మీకు
ఈ కార్యక్రమానికి మేము పనిచేసినప్పుడు మా ప్రధానోపాధ్యాయులుగా పనిచేసినటువంటి ఆంజనేయులు సార్కి, అలాగే ఇతర ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడికి వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఇక్కడికి వచ్చారు. వారికి పిల్లల కోరిక మేరకు అర్థం చేసుకొని వచ్చినందుకు పిల్లలందరి తరపున నేను థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంతమంది ఒక 2 నెలల శ్రమ, ఈ ఒక్కరోజు కోసం ఒక 2 నెలల శ్రమ పిల్లలు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బాధ్యతగా తీసుకొని ఇంతమంది ఈ రోజున సంతోషంగా గడపడం కోసము ప్రయత్నం చేశారు. మీ అందరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మేమంతా ఇక్కడికి వచ్చాము. అలాగే మా అందరినీ కలుసుకోవాలని, మా అందరినీ చూడాలని, మాట్లాడాలని, పలకరించాలని వచ్చినందుకు మీ అందరికి కూడా ఆశీస్సులు. ఇక్కడ పిల్లలు చూస్తే ఇందాక నేను ఎవరితో అన్నాను, కరోనాకు ముందు కరోనా తర్వాత, క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలాగా కరోనాకు ముందు పిల్లల మైండ్ సెట్, కరోనా తర్వాత ఉన్నటువంటి మైండ్ సెట్ చాలా తేడా ఉంది. ఎంత ఒబీడియన్సీ. పిల్లలు ఉదయం నుంచి మమ్మల్ని ఆ సార్ అలా కొట్టారు, ఇలా కోపడ్డారు, ఇలా తిట్టారు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరికి వ్యక్తిగతంగా మీ మీద కోపం ఏమి ఉండదు. సందర్భాన్ని బట్టి, తరగతిలో ఉండేటువంటి పరిస్థితులను బట్టి క్లాసు డిస్టర్బ్ అవుతుందేమో, ఈ విద్యార్థి చదువులో వెనకబడతాడేమో, వాడి జీవితం తెలియక పాడు చేసుకుంటారేమోనని చేసినటువంటి చర్యలే తప్ప మీ వ్యక్తిగత మీ అందరూ మా పిల్లలే. ప్రేమతో చేసిన వాళ్ళ తప్ప మీ మీద కోపంతో చేయాల. ప్రేమ ఉన్నప్పుడే కోపం కూడా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి మనం. మీ అందరి మీద మీ జీవితాలు బాగుపడాలని మేము కోపడ్డాం, కొట్టడం జరిగింది తప్ప వేరే ఏం కాదు. ఇక్కడే కూర్చున్నాడు నెహమ్యా. ఆ అబ్బాయి 9th ఎక్కువ రోజులు బడి మానేసి బయట తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు వాడిని కాస్త 4 దెబ్బలు ఎక్కువ కొట్టాను. కొడితే ఇంటికి వెళ్ళి పోతూ చేపల మడిగోతల ఫిట్స్ వచ్చి పడిపోయాడు. వాడి ఫిట్స్ ఉన్న విషయం తెలియదు నాకు. తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చారు, మళ్ళీ మేము హాస్పిటల్కి వెళ్ళాము. వాడు ఆ భయంతో అలా వాడి సిచ్యువేషను అలా చేంజ్ అయింది. అయితే ఇప్పుడు పిల్లల్ని, అప్పుడు కాస్త మేము చిన్న వయసులో ఉంటాం కాబట్టి కొంచెం కోపం, ఆవేశం మాకు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడైతే పిల్లల్ని అంత గట్టిగా కొట్టడం, తిట్టడం అనేది లేదు, తగ్గించేసాం పరిస్థితులను బట్టి. ఏదేమైనా మీ మంచిని కోరుకునే ఆ రోజున మేము అలా బిహేవ్ చేసాం తప్ప వేరే ఉద్దేశం కాదు. అయితే ఈ సందర్భంగా మన పాఠశాలలో అంతకు ముందు కంటే కూడా మన ఆంజనేయులు సార్ వచ్చిన తర్వాత చాలామంది హెడ్ మాస్టర్ని చూస్తూ ఉంటాం, కానీ సార్ వచ్చిన తర్వాత, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళకంటే ముందు 2 సంవత్సరాల ముందు వచ్చాను. నేను 2007లో వచ్చాను, సార్ వాళ్ళు 2009లో ఈ స్కూల్కి రావడం జరిగింది. మిగిలిన వాళ్ళు అంటుండేవాళ్ళు, ఇక్కడ సార్ వాళ్ళు, ఆంజనేయులు సార్ వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు సార్, ఎందుకంటే ఇక్కడ స్కూల్ పక్కనే మేము ఇంటూ ఉండేవాళ్ళం, పిల్లలు కూడా ట్యూషన్కి వస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ చాలామంది ఆ ట్యూషన్కి వచ్చిన వాళ్ళే, మీ ముందు బ్యాచెస్ కానీ మీలో కొంతమంది. అక్కడ సార్ ఇక్కడ ఉండేవాళ్ళు సార్, పిల్లల్ని జాగ్రత్త చూసేవాళ్ళు అంటుండేవాళ్ళు. కొత్తూరులో ఆత్మ అనే అబ్బాయి ఉండేవాళ్ళు. ఆత్మ కానీ నాసరాయ్ కానీ సార్ మమ్మల్ని తాట తీసేవాళ్ళు సార్, ఆంజనేయులు సారు. అలా చేయబట్టి మేము చాలామందిని కొంచెం క్రమశిక్షణతో పెరిగామని వాళ్ళు చెప్పుకుంటుండేవాళ్ళు. కానీ ఈ స్కూల్కి సారు హెడ్ మాస్టర్గా వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. పిల్లలు సంఖ్య పెరిగింది. సార్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే చాలా ఎక్కువ నేను గమనించాను.
క్విజ్ పోటీలు, ప్రతి శనివారం క్విజ్ పెడుతుండేవాళ్ళు, ప్రైజెస్ ఇస్తుండేవాళ్ళు పిల్లలకి, అవునా? అప్పుడు మీరు గమనించాలి కదా. స్పోర్ట్స్ కానీ ప్రతి కార్యక్రమము సెలబ్రేట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఆ రోజున. అలానే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రూములు పిల్లల స్ట్రెంత్ని బట్టి ఈ రోజున ఇక్కడ ఇన్ని రూములు వచ్చాయంటే, ఆ రోజుల్లో మేమందరం 2017లో ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి దాదాపు 650 పైగా పిల్లలు ఉన్నారు ఇక్కడ. అంతమంది పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అప్పుడు శాంక్షన్ చేసినటువంటి అన్ని కూడా ఈ రూములు శాంక్షన్ అయ్యి దాదాపు 25 రూములు ఉంటాయి నాకు తెలిసి. ఇందాక నేను లెక్క పెట్టాను. ఇన్ని రూమ్స్ ఉండేటువంటి హై స్కూల్స్ చాలా తక్కువ మన జిల్లాలో. ఇంత డెవలప్మెంట్ రావడానికి కారణం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుడు, కమిట్మెంట్తో పనిచేసేటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇలాంటి స్టాఫ్ అందరూ ఎవరికి వాళ్ళు, ఎవరి శక్తి మేర వాళ్ళు పని చేయడం ద్వారా పిల్లల సంఖ్య మేము వచ్చిన 2009లో సార్ వాళ్ళు వచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా పిల్లల సంఖ్య పెరుగుతూ 2017 నాటికి 650 పైగా అయ్యారు. కనుక ఇలాంటి ప్రధానోపాధ్యాయులు, ఇలాంటి ఉపాధ్యాయులు పాఠశాలలో కలిసి పనిచేస్తే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుందంటానికి ఉదాహరణ మా ముందు కూర్చున్న మీ అందరూ చాలా సంతోషం. ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు, సాఫ్ట్వేరు, మెడికల్, మరి ముఖ్యంగా 12-13 బ్యాచ్ శివారెడ్డి డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయ్యాడు, ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాడు. ఇలా మీరు అందరూ చెప్తూ ఉంటారు, నేను ఇట్లా చదివాను సార్, ఇలా పనిచేస్తున్నాను, పలానా చోటు ఉన్నాను. ఇలా మీరందరూ చెప్తూ ఉంటే మీ అందరి జీవితాల్లో మేము ఒక భాగమైనందుకు నేను చాలా సంతోషిస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చినందుకు నేను దాదాపు 140 కిలోమీటర్ల పైగా ఉంది ఇక్కడికి. ఇంత ప్రయాణం చేసి వచ్చిన తర్వాత మీ అందరూ చెప్తూ ఉంటే ఆ ప్రయాణం చేసిన బడలెక్క కూడా పోయింది నాకు. కాబట్టి మీ అందరి భవిష్యత్తు ఇంకా బాగుండాలని మేమందరం ఆశిస్తా ఉన్నాం. ఇక్కడ మీరందరూ ప్రతి ఒక్క టీచర్ నుంచి ఏదో ఒక విషయాన్ని గ్రహించి మీ జీవితాలు మీరు సద్వినియోగం చేసుకున్నటువంటి పరిస్థితి నాకు కనపడతా ఉంది. ఒక సంస్కృత శ్లోకం చెప్పి ముగిస్తాను, ఎందుకంటే ఇంకా సార్ వాళ్ళు మాట్లాడాలి. కేయూరాణి భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం. వాణ్యేక సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని పురుషం వాగ్భూషణం భూషణం అని ఒక సంస్కృత శ్లోకం ఉంది. అంటే నీకు అందాన్ని ఇచ్చేవి నువ్వు ధరించే నగలో, నువ్వు రాసుకునేటువంటి అత్తర్లో కానీ, పన్నీటితో చేసే స్నానం కానీ, ధరించే పూలు కానీ, వజ్ర వైడూర్యాలు ఇవేవి నీకు అందాన్ని ఇవ్వవు. ఏమిటి అందాన్ని ఇచ్చేది మనిషికి అంటే వాగ్భూషణం భూషణం, అంటే నీ మాటే నీ అలంకారము అని. దాన్ని మనం సంస్కృతంలో చెప్తే మన పెద్దవాళ్ళు ఎంత తెలుగుగలవాళ్ళు తెలుసా, మన తెలుగు వాళ్ళు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతున్న సింపుల్గా ఒక మాటలు చెప్పేశారు. కాబట్టి మనము క్రమశిక్షణతో మెలిగినప్పుడు, ఇందాక చాలామంది సారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అట్లా ఇట్లా అంటే అది మీ బాగు కోసమే. ఇలా ఉండాలి అని రూల్ ఏం లేదు, నా పద్ధతి అది. ఇంకోసారి పద్ధతి ఇంకోలాగా ఉంటుంది. ఇప్పుడు హరియానాయక్ సారు, శాఖమూరి సార్ చూస్తూ ఉండేవాళ్ళం. శాఖమూరి సార్ ఏంటి, మన ఎర్రగొండపాలెంలో లైబ్రరీకి సంబంధించి గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొనటం, ఇక్కడ కూడా పిల్లలకి ఏం ఉపయోగపడితే బాగుంటుందని సార్తో చెప్పి ఇక్కడ అలాంటి కార్యక్రమాలు క్విజ్ కానీ సార్ ఇనిషియేట్ తీసుకొని ఆ కార్యక్రమం నిర్వహించేవాళ్ళు. అంటే ఒక్కొక్క టీచరు విధానము, ఆలోచన ఒకలా ఉంటుంది. ఎవరు ఎలా ఇస్తే పిల్లలకు ఉపయోగపడుతుందో ఆ పద్ధతులు మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అది ఒక పాఠం ద్వారా కావచ్చు, మాట ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, అవన్నీ మీ జీవితంలో మీకు ఉపయోగపడేవి. అలానే ఈ రోజుల్లో చాలామంది పిల్లలు
గురువులు అంటే గౌరవం లేనటువంటి పరిస్థితి ఏర్పడి దానికి అనేక కారణాలు ఉంటాయి. అవన్నీ వాడి జోలికి నేను పోవట్లేదు. మన తెలుగులో ఒక చిన్న పద్యం ఉంది. కస్తూరి అట చూడ కాంతి నల్లగా నుండు పరిమళించు దాని పరిమళంపు గురువులైన వారి గుణము ఈలాగురా విశ్వదాగు ఆమె వినురవేమ. అంటే కస్తూరి మృగము నుంచి ఒక పదార్థం ద్రవం స్రవిస్తుంటుంది. ఇప్పుడు హిమాలయ పర్వత ప్రాంతాల్లో తిరుగుతుంటుంది కస్తూరి మృగం. దాని శరీరంలో ఒక ద్రవం ఉత్పత్తి అయ్యి ఒక గడ్డగా మారుతుంది. దురద పెట్టినప్పుడు అది ఎక్కడో చోట చెట్టుకో కర్రకో రుద్దేసినప్పుడు అది రాలి పడిపోతుంది. కస్తూరి కాయలని ఏరుతారు వాటిని. అది చూడడానికి చాలా నల్లగా ఉంటుంది, కానీ దాన్ని కాస్త పగలగొట్టి చూస్తే అద్భుతమైన సువాసన. గురువులు కూడా అంతే. గురువులు వాళ్ళు ఎత్తుకుంటారా, హైట్ తక్కువ ఉంటారా, పొడవుగా ఉంటారా, కొట్టుకుంటారా, నల్లగా ఉంటారా, ఎర్రగా ఉంటారా, అవన్నీ కాదు. ఇక్కడ గురువు లోపల ఉన్నటువంటి జ్ఞానం ఏంటి? ఒక ఆయన, నేను స్కూల్లో పని చేస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చారు. చాలా వయసులో చాలా పెద్ద ఆయన వచ్చి నమస్కారం పెడుతున్నాడు. నాకు నమస్కారం పెట్టకూడదండి, బాగున్నారని ఆయన పలకరించండి చాలు, నాకంటే చాలా పెద్దోళ్ళు మీరంటే, నేను నమస్కారం పెట్టేది మీకు కాదు సార్, మీలో ఉన్న గురువుకి అన్నాడు ఆయన. అంటే ఇక్కడ నా శరీరానికి నమస్కారం చేయట్లేదు ఆయన, మీ శరీరానికి కాదు సార్, మీలో జ్ఞానం అనే గురువు ఉన్నాడు, ఆయనకి నమస్కారం చేస్తున్నాను. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లో జ్ఞానం అనేటువంటి గురువును చూశారు కాబట్టి మేము ఇలా ఎదిగాం సార్, మమ్మల్ని ఆశీర్వదించండి, భవిష్యత్తులో మరింత ముందుకెళ్తామని ఆశీర్వాదం తీసుకోవడానికి మీరు అందరూ పిలిచినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. భవిష్యత్తులో మరింత ముందుకి ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఈ స్కూల్కి ఏదైనా అవకాశం ఉంటే హెల్ప్ చేయండి. ఇందాక నారు నాసరెడ్డి అన్నాడు, మనం అందరం కూడా కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఏదన్నా అందరం కలిసి ఇనిషియేటివ్ తీసుకొని మన స్కూల్ని డెవలప్ చేసుకుందాం. దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్. మనం అందరం కూడా ఏదో ఒకటి చేద్దాం, తప్పకుండా చెయ్యాలి. ఈ స్కూల్కి ఏం అవసరం, ఈ స్కూల్ అభివృద్ధి చెందాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏదైనా ఉంటే మీరు చేయదగినటువంటిది చేస్తే భవిష్యత్ తరాలకి మీలాగా చదువుకునేటువంటి చుట్టుపక్కల పిల్లలకి అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ, భవిష్యత్తులో మీరందరూ మరొకసారి ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. బ్యాచి, అదేవిధంగా మా హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులకు నా నమస్కారాలు, విద్యార్థులకు నా ఆశీస్సులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కడున్నా సరే, మరి పూర్వ విద్యార్థులు అనుకుంటూ లాస్ట్ ఇయర్ చేశారు, మళ్ళీ ఇక్కడ మీ బ్యాచ్ చేశారు. కానీ మేము కోరుకునేది ఒకటే, ఎక్కడున్నా మీ పెళ్ళిళ్ళు కావచ్చు, పిల్లలు పుట్టచ్చు, మీ పిల్లలు పెద్దలు కావచ్చు, మీ గురువులు కానొస్తే మీరు నమస్కారం సార్, నమస్తే సార్, బాగున్నారు అని అడిగితే మా జీవితం ఎంతో ధన్యత. ఎందుకంటే మా పిల్లలు ఆ విధంగా గురువుని గుర్తుపెట్టుకున్నారు. అయితే కొంతమంది అంటే మాస్టర్ని చూడగానే నమస్తే చేయడం పక్కకు పోతూ ఉంటాం. కానీ గురువులు ఎక్కడ ఉన్నా సరే గురువుని గుర్తుంచుకోండి. అదేవిధంగా మీరందరూ కూడా ఎంతో ఐక్యత కలిగి, ఎంతో యూనిటీగా ఉండి, మరి చిన్న వయసులోనే చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ నిజాయితీ చూపించండి ఎక్కడైనా సరే. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా మన అంటే వేరే డిపార్ట్మెంట్ అని కాదు అంటుంది. కొంతమంది ఎక్కువగా ఆడపిల్లలు ఏమనుకుంటారంటే, మాకు వేరే జాబుల కంటే టీచర్ జాబ్ బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే టీచర్ అంటే ఇక్కడ ఏముండదు, మాకు ఎంత అయితే తెలిసిందో మీకు తెలియజెప్తాం అంటాం. కానీ మిగతా డిపార్ట్మెంట్కి పోతే వాళ్ళు కొన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళ చిన్న చూపు చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు చాలామంది కూడా మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. మీ ఉద్యోగాలు తగ్గట్టు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ చేస్తూ ఉన్నారు, టీచర్ చేస్తూ ఉన్నారు. కొంతమంది మరి జై జవాన్ జై కిసాన్ అన్నట్టుగా మరి అతను చూస్తుంటే వాస్తవంగా మరి ఈరోజు శిష్యుడు నాసర్ రెడ్డి వాడు చిన్నతనం నుంచి కూడా 6th క్లాస్లో ఇందాక చెప్పినట్టుగా బాలమన్న మేడం దగ్గరికి వెళ్ళేసి నేను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం ఉన్నప్పుడు వాస్తవంగా నాన్నగారు వచ్చారప్పుడు వాళ్ళ నాన్న చైర్మన్ చేశారు ఇక్కడ. అయితే ఉన్నప్పుడు వాస్తవంగా వాడు ఫస్ట్ నుంచి సిగ్గుపడుతూనే ఉంటాడు. ఆడన్నంగా ఏడుగొండలు, తర్వాత గోపి, ఇదంతా ఈ బ్యాచ్, రాధాకృష్ణ, ఈ బ్యాచ్ అంతా కూడా ఇక దేవసహాయం ఉందంటే వాడిని ఒకసారి కొట్టడం మరుసటి రాలేదు ఒక వారం దాకా. అయితే ఏదైతేనేమి నా విద్యార్థులు కూడా మరి శివారెడ్డి చూస్తే ఎప్పుడు చూసినా వాడు మన సీనియర్ బ్యాచ్ బాగా సాధకులు బాగా వస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మేమున్న టీం కూడా హెచ్ఎం సార్ కావచ్చు, ఎందుకంటే నడిపించే రథసారథి ముందుకు నడిపిస్తుంటే వెనకాల చేయడానికి కూడా బాగుంటుంది. అదేవిధంగా మీరందరూ కూడా ఏంటంటే ఎక్కడున్నా సరే
ఒకరినొకరు ఫోన్లు చేసుకుంటూ మీ మాస్టర్లతో కనీసం వారానికి ఒకసారి ఫోన్లో మాట్లాడటము. అదేవిధంగా నాకు నెహమ్య అయితేనేమి, అంజనేయుడు అయితేనేమి, మస్తాన్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఓల్డ్ స్టూడెంట్ చాలా రోజుకి ఒకసారి సరే మనం మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే మరి శిష్యురాలు బెంగళూరులో ఉంటుంది. మరి ఆమెనైతే చిన్నప్పుడు బాగా అంటే శిశురాశులు మా దగ్గర చదువుకుంది, బాగా అందరినీ బాగా ఆట పట్టిస్తూ ఉంటాం, బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా ఏంటంటే మీ పిల్లలను మీరు ఇక్కడ చదువుకున్నారు కాబట్టి ఇక్కడ చదువుకుని డిగ్రీలు పాస్ అయ్యి ఎంసీఏ ఎంబీఏ చేశారు కాబట్టి మీ పిల్లలు కూడా ఇక్కడ చదువుతారని కోరుకున్నాను. ఎందుకంటే ఏ సన్యాసి ఇక్కడ రావాలి, మేమందరం రావాలి, మీ పిల్లలు కూడా పాఠాలు చెప్పాలి. కంపల్సరీ వస్తారా? మీరు రావటం మీ పిల్లలు పంపిస్తారు ఇక్కడికి? ఎక్కడ సార్ మా పిల్లలు పంపించి కార్పొరేట్ మమ్మీ డాడీ అనొద్దు. అదేవిధంగా సో ఏంటంటే అందరూ హ్యాపీగా ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండండి. ఎవరు ఉన్నా కానీ ఒకరినొకళ్ళు మరి వీళ్ళందరూ కూడా కలిసి మెలిసి బాగా చేశారు లాస్ట్ ఇయర్. అదేవిధంగా మీరందరూ కూడా అదేవిధంగా ఉండి ఎక్కడున్నా సరే మీ టీచర్లు ఎవరు ఆలోచన సరే మా నమస్తే చేసిన సార్ బాగున్నారంటే ఎంతో తృప్తి. కాబట్టి మరి ఈ అవకాశం అంటే పెద్దలకు, అదేవిధంగా ఇంత సమయంలో కూడా కూర్చొని మీరు ఈ విధంగా ఉన్నారంటే అసలు మీరు మామూలుగా కాదు. అంటే లాస్ట్లో శ్యామ్ సార్ డ్యాన్స్ చేస్తారులే, ఆ డ్యాన్స్ చూడాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సార్, విష్ణు సార్. అసలు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అసలు వద్దులే ఉండుగా, ఏంది నువ్వు ఫ్లో పోతుంది, ఇంత మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది నువ్వు. అసలు పోయింది అసలు. ఇదిగో మధ్యలో ఇట్లాంటి మాట్లాడితే మాత్రం నాకు చూడు. సరే, ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మేమందరం ఒక ఫ్యామిలీ. నిజంగా అసలు చెప్పాలంటే మీరు కూడా అసలు నేను 1982 జూలై 5వ తారీఖున ఒక మహానుభావుడు పుట్టాడు. ఎవరో కాదు, నేనే. 1వ సంవత్సరం నుంచి 5 సంవత్సరాల దాకా మా అమ్మ దగ్గర పెరిగా. 5వ సంవత్సరంలో మా అమ్మమ్మల దగ్గరికి వచ్చా. 7వ తరగతి దాకా అక్కడ ఉన్నా. 1 నుంచి 5 ఒక దగ్గర, 5 నుంచి 7వ తరగతి దాకా అంటే 12 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఒకళ్ళ దగ్గర. తర్వాత 3 సంవత్సరాలు మళ్ళీ గణపవరం అని ఒక ఊర్లో ఉన్నా. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, తర్వాత డిగ్రీ 3 సంవత్సరాలు. ఇంకా అది మొత్తం అయిపోయినాయి. సరే, ఇదిగో మీరు అసలు సార్ మీరు ఏదో కుట్ర చేస్తారు నా మీద. ఒకే చోట కంటిన్యూస్గా 8 సంవత్సరాలు, ఒకే చోట కంటిన్యూస్గా 8 సంవత్సరాలు నా జీవితంలో ఇక్కడే ఉన్నాను. టీచర్ ఉద్యోగం అంటే నాయుడుపాలెంలో, తిరిగివారిపల్లిలో చేసినటువంటి డ్యూటీయే కనిపిస్తుంది, కానీ ఇంకా మిగతా పాఠశాలలో చేసిన డ్యూటీ కనిపించట్లే. అంటే అక్కడ నేను చేయలేదా పని చేశా, వీళ్ళందరూ తెలుసు ఆ సీక్రెట్స్ అన్నీ చేశాను, కానీ ఎందులో చేశామంతే, ఏం లేదు. ఇక్కడైతే మాత్రము ఈ 8 సంవత్సరాలు మాత్రము మాకు వచ్చినటువంటి ఫ్రెండ్స్ కూడా అలాగే ఉన్నారు, ప్రధానోపాధ్యాయులు అలాగే ఉన్నారు. ముఖ్యంగా మీరు సూపర్ వస్తుంది. ఎందుకంటే మిగిలిన పాఠశాలలో చేశాం, కానీ అదంతా లేదు అసలు. వద్దమ్మా, చెప్పుకోవడానికి కూడా లేదు అసలు. ఇప్పుడు మీరందరూ సార్ చెప్పినట్టు ఒక డిప్యూటీ తహసీల్దారు, ఒక జవాను, పిల్లలు, ఆడపిల్లలు ఎంత చక్కగా మాట్లాడారు మీరు అసలు. అమ్మాయి అయితే నాకు 2 ఆడపిల్లలు, నా కూతుర్లలో ఒక కూతురు నీ దగ్గర 6 నెలలు పెరగమని చెప్పి పంపిస్తాం నేను ఖచ్చితంగా. ఎందుకంటే నీలాంటి ఆలోచనలు కలిగినటువంటి ఆడపిల్లలు ఇప్పుడు కావాలి. నా కూతుర్లు కూడా నీలాగే అంటే మీలాగా పెరగాలని నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అసలు మాటలు రావట్లేదు. చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందంటే, అరే జీవన్ వినరా, నేను ఫీల్ అయ్యి చెప్తుంటే ఏందిరా నువ్వు, నీ ఎవరు నువ్వు ఉంటావు, ఏంది ఏం ఫీల్ అవుతున్నావు, నువ్వేం వాడితో మాట్లాడుతున్నావు నువ్వు, నేను చెప్పేది ఎంత ఫీల్ అవుతున్నా నేను అసలు. ఇక్కడ కళ్ళమ్మ నీళ్ళే రావట్లేదు అసలు. ఓకే, చాలా సరే. మీరు ఏంటంటే కొంతమంది, మీరు చాలామంది ఎవరు అందరూ చెప్పుకునే స్థాయిలోనే ఉన్నారు. అది ఒక హ్యాపీ. ముందు తెలుగు మాస్టర్ గారు అన్నట్టు మేము ఉదిరించినా బెదిరించినా మీరు ఈ స్థాయిలో ఉన్నందుకు మాకు నిజమైన సాటిస్ఫాక్షన్ ఉంది. ఎవరన్నా మా చుట్టాలు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వేం బీకినావు అంటే మిమ్మల్ని చూపిస్తాం, ఇదిగో మా పిల్లలు, ఇదిగో ఇల్లు, మా పిల్లలు, మేము సాధించిన ఘనత ఇల్లు అని చూపిస్తాం. ఓ శివారెడ్డిని,
ఓ హనుమంతుని. ఇలా గర్ల్స్ ఉన్నారు, ఆడపిల్లలు చాలామంది బెంగళూరులో వాళ్ళు హోమ్ మేకర్స్గా సెటిల్ అయినప్పటికీ వాళ్ళు కూడా బాగా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నారు. పిల్లలు చూస్తుంటే వాళ్ళు వేసుకొచ్చినటువంటి నగల విధానం కానీ ఏదైనా అంతేనమ్మా. మరి ఆ స్టేటస్ నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. పిల్లలు చక్కగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. అందరూ ఓకేనా? మేము సాధించిన ఘనత ఏంటంటే మిమ్మల్ని గర్వంగా చూపిస్తాం మేము, అంతే ఎక్కడైనా కానీ. సరే ఓకే. ఇంకా మన స్టేజ్ మీదకి వచ్చినట్లయితే వీళ్ళందరూ నా కుటుంబం. ముఖ్యంగా ఇక్కడి నుంచి వస్తున్నా, క్లోజ్ చేస్తాను. మన అంటే ఈ నుంచి వస్తున్నాడు ఎంతమంది గురించి చెబుతాడో నేను మీరు భయపడవచ్చు. సో హిందీ సారు అయితే నాకు జీవితంలో ఇక్కడి నుంచి పోయిన తర్వాత అమ్మా అన్ని కష్టాలు నష్టాలేనమ్మా నా జీవితంలో. నా జీవితంలో ఏదైనా హ్యాపీగా ఉందంటే, చాలా అత్యంత అద్భుతంగా ఉందంటే ఇక్కడ ఎన్నో 8 సంవత్సరాలు అనమాట. అరే ఏం అయిపోకముందు తీస్తుండేది ఆయన. సరే జాగ్రత్త అమ్మా. మరి ఇక్కడున్న 8 సంవత్సరాలు నేను చాలా హ్యాపీగా ఉన్నది. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత చాలా కష్టాలు నష్టాలు జరిగినాయి. మన హిందీ సార్ అయితే ఒకసారి ఎవరు రాకపోయినా కానీ మా తమ్ముడు ఏమైపోయిండో అని చెప్పేసి పలకరిద్దామని వచ్చారు. అది చాలా అంటే ఆ సమయంలో మా ఇంటికి ఎవరు రావట్లే, భయపడుతుంది, కరోనా టైంలో అనమాట. అన్న పాపం ఏమైండో అని చెప్పేసి పలకటానికి ఇంటికి వచ్చాడు. అంత బాండింగ్ ఉందన్నమాట. తర్వాత శ్రీనివాసరావు సారు దూరం అయ్యాడు. అయినప్పటికీ దూరం ఉన్నప్పటికీ కూడా మనకు అప్పుడప్పుడు స్పాట్ వాల్యూషన్లో అట్లా కనిపిస్తుంటాడు. ఒకసారి ఎలక్షన్ డ్యూటీ ఎప్పుడైతే ఎలక్షన్ డ్యూటీ అయిపోయింది, మరుసటి రోజు పొద్దున్నే ఇంటికి రావడానికి వెహికల్స్ ఏం లేవు, వెహికల్స్ ఏమి ఆపటం లేదు అసలు. అదే సారు ఒక్కడు బండి వేసుకొని వస్తున్నాడు ఒక్కడే. సారు కూడా డ్యూటీ చేసి అలసిపోయినాడు, సమయానికి వచ్చిండు. నాకైతే కళ్ళమ్మడి అసలు నిద్రపోతున్నా అనమాట, బండి మీద కూడా నిద్రపోతున్నా. వచ్చాడు సారు చక్కగా హ్యాపీగా బస్ స్టాండ్లో వదిలిపెట్టాడు. ఆయన కూడా అలసిపోయిండు పాపం. సో అంత కష్టంలో ఉండి కూడా మనోడు ఉన్నాడని చెప్పేసి వదిలిపెట్టడము, ఇంత బాండింగ్ ఉందన్నమాట ఒక్కొక్కళ్ళ గురించి ఇట్లా. మళ్ళీ తర్వాత ఇంకా విష్ణు సార్ అయితే మేమిద్దరం తెలుసుకుని మేము ఎలా ఉంటామో ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఆయన గురించి నేను చెప్పకూడదు, ఇంకా అంతే మా ఇద్దరు బాండింగ్ అంతే. ఇంకా ఏసనాయక్ సార్ ఉన్నాడు, అదో ఉందో మీరు ఉండండి మీరు. ఏసనాయక్ సార్ అయితే ఇంకా మామూలుగా చాలా నాకు కొన్ని సపోర్ట్గా కొన్ని పర్సనల్ విషయాలలో కొద్దిగా యూనియన్ తరపున అయితేనేమి నా గురించి ఆలోచిస్తుంటాడు. కొన్ని పర్సనల్గా కూడా చెప్తుంది, సరే వదిలేయబ్బా నువ్వు నీకెందుకని కరెక్ట్గా బుల్లెట్ లాంటి మాటలు మాట్లాడతాడు. తర్వాత మేడం డయాస్ కింద ఉంది మేడం, మా అక్క మా మిస్సెస్ ఆమె ఇద్దరు ఒకే స్కూల్లో పనిచేశారు. రావాలి మేడం, మీరు రావాలి, ఖచ్చితంగా రావాలి. సోదరి నాకు సొంతగా అక్క లేదు, నేను అక్కలాగానే పిలుస్తుంటాను, మేడంకి తెలుసు. సో మేడం కూడా నాకు మా అమ్మాయి ఉంది, మా పెద్ద కూతురు ఉంది, మా పెద్ద కూతురుని అయితే చాలా బాగా చూసుకుంటుంది అమ్మాయి, మా మేడము, మా బాలమణి మేడము. ఇట్లా ఒక ఫ్యామిలీ అనమాట మేము అసలు. ఇదిగో ఇందాక ఎవరో చెప్పిండ్రు, ఇందాక మీరే చెప్పిండ్రు, ఎవరు ఒక అమ్మాయి చెప్పింది, మా కుటుంబ సభ్యులతో సమానంగా ఉంటాము, వాళ్ళతో ఎన్ని విషయాలు చేసుకుంటామో మీతో కూడా చేసుకుంటాము అన్నారు కదా. నేను దానికి ఇంకా కొద్దిగా యాడ్ చేస్తున్నా. అసలు నా గురించి తెలిసిన రహస్యాలు మా ఫ్యామిలీ మెంబర్స్కి కొన్ని తెలియదు, వీళ్ళకి తెలుసు, ఖచ్చితంగా వీళ్ళకి తెలుసు. మీకు కూడా నేను అప్పుడప్పుడు టెంప్ట్ అయ్యి చెప్తుంటా క్లాస్ రూమ్లో, మీకు తెలుసు అయ్యింది ఇంకా. సో అంత బాండింగ్ ఉందన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నాను, నేను ఇక్కడి నుంచి బయటికి పోయిన తర్వాత లేదమ్మా అంత బాండింగ్ ఉన్నటువంటి స్టాఫ్ లేదు. మేము ఇందాక ఉదయం మీరు స్నాక్స్ పెడితే నేను తిన్నా, అయిపోయింది పక్కన ఉంది ప్లేట్లో, అది కూడా లాక్కొని తిన్నా నేను. అంత బాండింగ్ వేరే చోట లేదు, ఇక్కడ ఉందన్నమాట. సో అట్లా తర్వాత శాఖమూరి సారు, ఆయన గురించి చెప్పాలంటే ఒక ఎండమూరి వీరేంద్రనాథ్, తర్వాత అంటే బాగా సెల్ఫ్ మోటివేట్ చేస్తున్నటువంటి కవితలు ఇట్లా మామూలుగా అలాంటి వాళ్ళలో నాకు నేను గర్వపడుతున్నా. అలా అటువంటి స్టాఫ్తో పనిచేసినందుకు చాలా గర్వంగా ఉంటుంది. రాష్ట్రపతి అవార్డు గ్రహీత అబ్దుల్ కలాం గురించి చెప్పడం కానీ, మరి ఇందాక మర్చిపోయాను, ఎవరు ఒక అమ్మాయి హానిని సారు నన్ను మా తమ్ముడిని ఎలాగైతే మోటివేట్ చేస్తాడో మిమ్మల్ని కూడా అదే విధంగా మోటివేట్ చేస్తారని చెప్పింది కదా. దానికి కొద్దిగా ఖచ్చితంగా నేను యాడ్ చేస్తా ఉంది. ఆ లక్షణం కూడా సార్లు ఉంది. నేను ఎందుకంటే ఇక్కడ 8 సంవత్సరాలు పనిచేశాను, మళ్ళీ రామసముద్రంలో కూడా పనిచేశాను. నేను 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు పనిచేశా. 10 సంవత్సరాలు స్టాఫ్ మెంబర్గా ఉన్నాను. ఆయన వాళ్ళిద్దరికంటే ఆయన సొంత పిల్లల కంటే
మిమ్మల్ని ఎక్కువ మోటివేట్ చేస్తారు. తన స్టూడెంట్స్ని ఎక్కువ మోటివేట్ చేస్తారు. నేను గంటాపదంగా చెప్పగలను. ఈ విషయంలో మీరు చప్పట్లు కొట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే సార్లో ఆ ఉన్నతమైన లక్షణం అనేది నేను చూశాను. నేను రామసముద్రంలో చూశాను, ఇక్కడ చూశాను. సో ఇంకా అట్లాంటి స్టాఫ్ ఉండటం అనేది అంటే నాకు ఫ్రెండ్గా దొరకటం అనేది చాలా అదృష్టం అనమాట. ఇంకా హరినాథ్ సారు ఆయన మామూలుగా ఉన్నది స్ట్రైట్ ఫార్వర్డ్ విషయము, అయిద్దంటే అయిద్ది, కాదంటే కాదు, అంతే స్ట్రైట్గా మాట్లాడుతాడు. సో ఆయనలాగా ఉండటం కూడా ఉండాలి, అట్లా కూడా ఉండాలి మనం కొన్ని సందర్భాలలో. సో ఆయన కూడా నాకు ఫోన్ చేస్తాడు, ఏదన్నా నోటిఫికేషన్ కానీ ఏదైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ నాకు ఫోన్ చేస్తాడు. ఇట్లా బాండింగ్ అనేది ఉందన్నమాట. ఇంకా హెచ్ఎం సార్ గురించి, ఎంఈఓ సార్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఎందుకంటే సారు ఇక్కడి నుంచి నేను నా ఫస్ట్ అపాయింట్మెంట్ సార్ దగ్గరే. నా సర్వీస్ రిజిస్టర్లో సంతకాలు మొత్తం సారే ఎక్కువ ఉంటాయి. సో అంత బాండింగ్ ఎక్కువగా ఉంది. నాకు నా వ్యక్తిగతమైన విషయాలలో కూడా నాకు తర్వాత కొన్ని సంఘటనలు జరిగి కొంతమంది తెలుసు మీలో కూడా నాకు సమస్యలు ఎదురైనప్పుడు నేనున్నాను అని చెప్పేసి గట్టిగా నిలబడి నా తరపున నిలబడి మాట్లాడిండు. సో నా తరపున ఉన్నాడు, నా తరపున ఉంటాడని నాకు చాలా నమ్మకం ఉంది. నా ధైర్యం కొన్ని సందర్భాలలో నాకు వచ్చిన సమస్యలలో, పర్సనల్ సమస్యలలో నా ధైర్యము నాకు బలంగా ఉందన్నమాట. కరోనా సమయంలో ఏమైందంటే నేను చెప్పుకోవాలి, నా కుటుంబ సభ్యులు మీరందరూ నా వాళ్ళే కాబట్టి నేను చెప్పుకుంటున్నాను. ఆ కరోనా సమయంలో ఫస్ట్ కరోనాలో మేడం నా వైఫ్ చనిపోవడం జరిగింది. ఎందుకు చెబుతుందంటే చెప్తున్నా, కరోనా టైంలో ఒకళ్ళింటికి నుంచి ఒకళ్ళు వచ్చే పరిస్థితి కాదు. సారు ఎర్రగొండపాలెంలో ఉన్నాడు, నేను త్రిపురాంతకంలో ఉన్నా. త్రిపురాంతకంలో జరుగుతుంది కార్యక్రమము. నేను త్రిపురాంతకం వాసిని. త్రిపురాంతకంలో ఉన్న కొంతమందే నాకు బాగా తెలిసిన వాళ్ళే నా ఇంటికి రాలేదు కరోనా అప్పుడు పరిస్థితి. మళ్ళీ సార్కు కొంతమందికి ఫోన్ చేసి, సార్ ఇక్కడ పరిస్థితి బాగలేదు, మీరు వస్తారేమో రావద్దు. తర్వాత తెలిసింది నాకు, సార్ కూడా తెలియదు ఆ విషయము. మీరు రావద్దు, ఇక్కడ పరిస్థితి బాగలేదు సార్, మీరు ఏం వస్తారులే, మీరు ఆగిపోండి అన్నాడు. లేదు, నేను పలకరించాలి, ఆ అబ్బాయిని పలకరించాలని చెప్పేసి మా ఇంటికి వచ్చి నాకు సపోర్ట్గా ఉన్నాడు. అంతకంటే నేనేం చెప్పలేను. సో నాకు ఇంత నిజంగా నాకు ఇష్టమైన దేవుడు ఆంజనేయ స్వామి. నాకు ఆ పేరు బలం కూడా కలిసి నేను ప్రతి సమస్యలో సారు నా వెనక ఉంటున్నాడు. నా ఇష్టం వచ్చిన దేవుడు ఆంజనేయ స్వామి నా వెనకైతే ఎలా ఉంటున్నాడో ఈ ఆంజనేయుడు కూడా నా వెనక ఉండి నన్ను కొన్ని సమస్యలలో ఆదుకున్నాడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఈరోజు నేను ఇంత ఆనందంగా నిజంగా నా జీవితంలో ఎప్పుడూ లేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే మేము చేసిన పనికి, చేసిన కృషికి మీరందరూ సాక్ష్యాలుగా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఇలాంటి ఆనందమైన రోజు మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. రావాలని దేవుణ్ణి రాదు, ఎందుకంటే అలాంటి బ్యాచ్లు లేరు. ఇంకా ఉంటే మహా ఉంటే 4 బ్యాచ్లు ఉంటాయేమో. మేము అట్లా చెప్పిన చదువు కూడా అట్టే చెప్పినాము మీకు వాస్తవంగా. ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళ బ్యాచ్లకి ఏం చెప్పలేదమ్మా అసలు. అంటే మాకు అవకాశం లేదు, ఏదో ఎరగదీయాలని చూసినాం కానీ ఇంకా కుదరదు. నేను తర్వాత యూపీ స్కూల్కి హెచ్ఎంకి పోయా. హెచ్ఎంకి పోతే ఇంకా ఏం తెలుసు, ఇక్కడ తెలుసు. హెచ్ఎంకి పోతే ఏం ఎరగదీస్తారో తెలుసు వీళ్ళందరికీ. తర్వాత ఏమో ఇప్పుడు కొద్దిగా ఉంది. ఇక్కడ రామసముద్రంలో పనిచేస్తున్నా నేను. పిల్లలు కొద్దిగా పర్వాలేదు. సో మీరు వాళ్ళని చూస్తుంటే మీరు కూడా గుర్తొస్తుంటారు అప్పుడప్పుడు. సరే ఏది ఏమైనా సరే అమ్మ, నా కూతుర్లకు సమానం. మీరు నా కూతురులే. మీరు ఇందాక ఈ అమ్మాయి చెప్పినట్టు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. కుటుంబ సభ్యులందరినీ సమన్వయం చేసుకుని మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడేటువంటి ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు ప్రతిదీ మనకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉంది. మనం ఏమీ ఎక్కడికో కాలేజీలకు, కోచింగ్ సెంటర్లకు వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మీరు ఇంటర్మీడియట్ అయిపోయినా ఇప్పుడు 10th క్లాస్ తోటి ఆపేసామే అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇంటర్మీడియట్ త్రూ ఎడ్యుకేషన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంది. ఓన్లీ ఎగ్జామ్స్ రాస్తే చాలు, మీరు 1 సిట్టింగ్లో అయిపోద్ది ఇంటర్మీడియట్. డిగ్రీ అలాగే ఉంది. తర్వాత బ్యాంకింగ్ కోచింగ్స్, టీటీసీ, ముఖ్యంగా టీటీసీ అయితే మొత్తం గర్ల్సే. ఇప్పుడు వచ్చింది మొత్తం పెద్దోళ్ళే వచ్చింది. పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టిన వాళ్ళే సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు చాలా మంది. సో మీకు అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత చాలా అవకాశాలు ఉన్నాయి.
ఆ అవకాశాలను మీరు మీ కుటుంబ సభ్యుల్ని, మీ లైఫ్ పార్ట్నర్స్ని సమన్వయం చేసుకుని మీ భవిష్యత్తులో మంచి అవకాశాలు, మంచి ఉద్యోగాలు పొంది, లేకపోతే మళ్ళీ మంచి ఉద్యోగాలు పొందే తిరిగి ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా పిల్లలకి వీళ్ళకి కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ ఇప్పుడు మా సోదరుడు ఇంగ్లీష్ సారు విష్ణు సార్ మాట్లాడతాడు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. స్టేజ్ మీద ఉన్న హెచ్ఎం సార్, నాతోటి స్టాఫ్ అందరూ, మేడం వాళ్ళకి అందరికీ నమస్కారం సార్. అలానే మీకు అందరికీ ఆశీస్సులు. మామూలుగా అయితే సంతానంలో చివరి అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుడితే ఆ తల్లిదండ్రులకి చాలా ఇష్టమైన వాడు అవుతాడు, చివరి వాడు. అలానే మేము ఇక్కడ పని చేసిన తర్వాత లాస్ట్ మా బ్యాచ్ మీరన్నా కానీ ఇంకా అదే సేమ్ ఫీలింగ్తో ఉంటుంది ఇప్పుడు లాస్ట్ బ్యాచ్ కాబట్టి. ఎందుకంటే చాలా జోవియల్గా కలిసిపోయినటువంటి లాస్ట్ బ్యాచ్ ఇది. ఎంతో హ్యాపీగా, సంతోషంగా. నేనైతే క్లాస్లో ఎప్పుడు కొట్టినట్టు కూడా నాకు గుర్తులేదు. మీకు ఏమైనా గుర్తుంటే చాలా ఫ్రీగా జరిగిపోయే క్లాసులు, ఇంగ్లీష్ క్లాసు, ఫస్ట్ క్లాస్ డైలీ. ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్. అలానే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీరాలు సార్ చెప్పినట్టుగానే జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే అస్సలు లేదు. ఇక్కడ 8 years చేస్తే ఈ తర్వాత 8 years అంతా 4 స్కూళ్ళు మారాను. 4 స్కూళ్ళు. ఇక్కడ నుంచి వెళ్ళడమే యూపీ స్కూల్కి వెళ్ళా. యూపీ స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ 9th 10th ఉండదు, 8th వరకే ఉండేది. చాలా తలనొప్పి వచ్చిన తర్వాత డిప్యూటీఓ దగ్గర కూర్చొని 6 నెలలు హై స్కూల్కి, పక్కనే ఉన్న హై స్కూల్కి డిప్యుటేషన్. ఆ తర్వాత మళ్ళీ 2 years మళ్ళీ డిప్యుటేషన్. అట్లా ఆ యూపీలో నుంచి బయటపడి ఆ తర్వాత వినోదరాయనపాలెము, ఆ తర్వాత నాగులపల్పాడు, ఇలా వరుసగా ఇప్పుడు ఇది నాకు 4వ స్కూల్. అతి తక్కువ సర్వీస్లోనే 17 సంవత్సరాల్లో 4 స్కూళ్ళు మార్చేశాను. బట్ ఇక్కడున్నంత హ్యాపీనెస్, ఇక్కడున్నంత డెడికేషన్ స్టూడెంట్స్ని ఎక్కడ చూడలేదు, చూడం కూడా. అది మాత్రం వాస్తవం. మనం ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది గతంలో ఇక్కడ ఉన్నప్పుడు. మనం చెయ్యి ఎత్తితే పిల్లలు ఆగిపోతారు ఇక్కడ మన స్కూల్లో. రే అంటే అలానే ఆగిపోతారు. ఒకసారి ఎన్ఎస్ఆర్ అని నడుతుంది. బండి మీద కూర్చొని ఉన్నాడు ఒకడు. మేము అక్కడ గ్రౌండ్లో ఉన్నాం అంత దూరంలో. రే ఇట్లా అన్నాడు అంతే. బండి మీద కూర్చున్నాం ఎందుకురని ఇట్లా చెయ్యి ఊపాడు అంతే. వాడెళ్ళి గంట కొట్టేశాడు 3:30కే. వాడేళ్ళు 3:30కే గంట కొట్టేశాడు, లాంగ్ బెల్ కొట్టేశాడు. సార్ ఉద్దేశం ఏంటి, బండి మీద కూర్చున్నందుకు దెబ్బలు పడతాయని ఇట్లా చెయ్యి ఊపాడు. వాడేమో బెల్లు కొట్టమన్నాడు అన్నట్టుకొని లాంగ్ బెల్ కొట్టేశాడు. అలా అంత జాలీగా ఉండే పిల్లలు, డెడికేషన్గా ఉండే పిల్లలు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్లో చూస్తే తగులుకుంటా వెళ్తారమ్మా. వాడి మొహంలో కనీసం ఫీలింగ్ ఉండదు, సారీ చెప్పాలనే ఫీలింగ్ కూడా కనపడుతుంది. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. తల్లిదండ్రులు కూడా అట్లానే ఉన్నారు అక్కడ. ముఖ్యంగా మనం పనిచేసేటువంటి స్కూల్లో అయితే అవేర్నెస్, స్టడీస్ మీద అవేర్నెస్ ఉంది కానీ పేరెంట్స్లో అసలు లేదు. వాళ్ళు ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే ప్రైవేట్ స్కూల్కి తీసుకెళ్తామంటారు. కాబట్టి వాళ్ళని బతిలాడుకొని క్లాసులో కూర్చోబెట్టుకునే పరిస్థితిలో ఉన్నాము. మొత్తానికి స్టార్టింగ్ సర్వీస్ 8 years మా లైఫ్లో మర్చిపోలేనటువంటి రోజులు అవి. ఈ 8 years మేము రిటైర్ అయిన వరకైనా మా లైఫ్లో మేము వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ స్కూలే కనబడుద్ది, మీరే కనబడతారు తప్ప మిగతా అయితే ఏం లేదనిపిస్తుంది. ఖచ్చితంగా అది మాత్రం వాస్తవం. చాలామంది అతి తక్కువ కాలంలోనే మీరు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. 10 years అనుకుంటా మేబీ. కానీ ఇంకా 9 yearsలోనే ఇంకా చాలామంది సెటిల్ అవ్వలేదు. 10th ఆగిపోయినట్టున్నారు, ఇంటర్లో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. సార్ చెప్పినట్టు ఇందాక ప్రతి కోర్స్ కూడా, ఎవ్రీ కోర్స్ ఇఫ్ యూ వాంట్, ఏది కావాలంటే ఆ కోర్స్ అంతా ఆన్లైన్లో ఉంది. అమ్మాయిలు కూడా హ్యాపీగా ఆన్లైన్లో అప్లై చేసుకొని డిస్టెన్స్ మోడ్లో మొత్తం కంప్లీట్ చేయండి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అమ్మాయిందా చెప్పింది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి మించినటువంటి ప్రొఫెషన్ ఇంకొకటి లేదు. మేము చేసేది బానిస బతుకులే. ఎవడొచ్చి ఏమంటాడని భయంగా బిక్కుగా చేస్తుంటాం. అదే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే
హ్యాపీగా కాలర్ ఎగరేసుకొని పని చేసుకునే పరిస్థితి అనమాట. చేసిన కాడికి చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బాగా డెవలప్ అవ్వాలి. అలానే మీరు చాలామంది కూడా ఇంకా అన్ఎంప్లాయ్మెంట్లానే కనబడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ లైఫ్లో ముందుకు సాగాలి. లెర్నింగ్ ఈజ్ టు బి మాడిఫై అవర్ బిహేవియర్. ఈ కొటేషన్ నేను ఈ స్కూల్ నుంచి మొదలుపెట్టా, ఇప్పటికీ చెప్తూనే ఉంటాను. అంటే మనం ఏదైతే నేర్చుకోవాలనుకుంటామో మనకు ఉన్నటువంటి అలవాటును మార్చుకోవాలి. ఏదైనా నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకు ఉన్నటువంటి అలవాటుని మార్చుకోవాలి ఫస్ట్. దట్ ఈస్ ద కొటేషన్. ప్రతి ఒక్కరం కూడా పాజిటివిటీ, నేను చేయగలను అనేటువంటి మోటతో ముందుకెళ్ళాలి. నాకేమొచ్చుద్దులే, కాంపిటీషన్ ఎక్కువ ఉంది, విపరీతంగా ఉన్నారు, మాకు రావు, ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే నిజంగానే రావు. నాకు కావాల్సింది ఒకటే పోస్టు, అది నాకు కావాల్సింది ఒకటే ఎంప్లాయ్మెంట్ ఏదైనా అనేటువంటి యాటిట్యూడ్తో ముందుకెళ్ళండి. యూ షుడ్ బి గెయిన్. ఏమనుకుంటే అది అంతే. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. ఈనాటి 2016-17 బ్యాచ్ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ఆనాటి మన ప్రధాన ఉపాధ్యాయులు ఆంజనేయులు సార్ గారికి, అలాగే నాతోని ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. మీ అందరికీ నా ఆశీస్సులు. వెరీ గుడ్. చాలా తక్కువ సమయంలోనే 9 ఇయర్స్ అనమాట. 9 ఇయర్స్లోనే మీరు నేర్చుకున్నటువంటి గురువులను సన్మానించాలి అనేటువంటి ఆలోచన రావటం గొప్ప విషయం. అఫ్కోర్స్ మీకంటే ముందు జనవరిలో జరిగినటువంటి వాళ్ళను స్పోర్టివ్గా తీసుకొని మీరు చేసి ఉంటారు అనుకుంటున్నాను. రైట్, చాలా చక్కగా అరేంజ్ చేశారు. కార్యక్రమాలు కూడా బాగానే ఉన్నాయి, అరేంజ్మెంట్స్ అన్నీ కూడా. కాకపోతే ఇంకా ఎక్కువ మంది అంటే అందరూ వచ్చేలాగా చేసి ఉంటే ఇంకా బాగుండేది. మీరందరూ కూడా ఎక్కడో చాట ఏదో పనులు చేసుకుంటున్నో లేదంటే కొంచెం బెటర్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు కాబట్టి రాగలిగారు. మీ బ్యాచ్లోనే ఆ లైఫ్ కొంచెం ఇబ్బందులలో ఉండేటువంటి వాళ్ళు ఉండుంటారు. ఖచ్చితంగా వాళ్ళని కదిలించండి. వాళ్ళని కదిలించి వాళ్ళకు కొంచెం మోరల్ సపోర్ట్గా ఇవ్వండి. తద్వారా వాళ్ళు కూడా మీలో కలిసి ఆ తర్వాత వాళ్ళకు ఉండేటువంటి ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉంటే చెప్తారు. ఆ ఇబ్బందుల్ని మీరు చేయగలిగితే మీరు, లేదా మా ద్వారాగా మాకేమని చెప్తే మేము చేయగలిగితే ఖచ్చితంగా మేము చేస్తాం. వాళ్ళందరినీ కూడా మీరు కదిలించాలి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటమ్మా, లాస్ట్ మీటింగ్లో మేము వచ్చాం కదా, ఇక్కడికి వచ్చినప్పుడు గోవిందయ్య, పిరికిటి గోవిందయ్య తెలుసు కదా మీకు అందరికీ. వాడు ఆ బ్యాచే, వాడు వీడికి వచ్చిండు. మేము వాడి గురించి మేము మాట్లాడాలంటే మాకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత 2017లో మేము వెళ్ళిపోయిన తర్వాత రెగ్యులర్గా ఫోన్ చేస్తూ ఉంటారు. నాకు మన సార్ వాళ్ళందరికీ చేస్తుంటారు. ఒక 2-3 ఇయర్స్ అయిపోయిన తర్వాత అయితే, సార్ నా పరిస్థితి బాగలేదు, నేను మిమ్మల్ని చూడాలి, మన స్టాఫ్ మొత్తాన్ని చూడాలి, మీరేం చేస్తారో నాకు తెలియదు, మీరు రావాలి సార్ అని. స్టాఫ్ అందరినీ, సరే నన్ను చూడాలనుకుంటే నేను రాగలను, కానీ స్టాఫ్ అందరిని అంటే ఎలాగని చెప్పేసి సార్ వాళ్ళందరితోటి మాట్లాడడం జరిగితే కొంతమంది మేము వచ్చాము. మేమిద్దరేమైనా సార్ మనం ఫస్ట్ నేను సార్ వచ్చేసరికి ఒక సమ్మర్లో వచ్చాము. అలా వాడు ఎప్పుడు ఫోన్ చేసినా వేరే మనం మ్యారేజ్కి వచ్చాము. పిడిటోరిపల్లిలో ఒక అమ్మాయి మ్యారేజ్ పిలిస్తే వచ్చాము. అప్పుడు కూడా కుమారి, అప్పుడు కూడా మేము 5గురం వెళ్ళాము. వెళ్ళి ఎప్పుడు ఈ ఏరియాకి ఎప్పుడు వచ్చినా కానీ వాడిని గుర్తుపెట్టుకొని వాడికి వెళ్తున్నాం. కానీ నిన్న మీటింగ్ వచ్చిన తర్వాత, సార్ మీరు నా గురించి మాట్లాడతారనుకున్నాను, మీరు మాట్లాడలేదు, నాకు చాలా బాధ వేసింది సార్. వాస్తవంగా మేమెందుకు మాట్లాడలేదు వాడి గురించి అంటే, వాడి పరిస్థితి మీ అందరికీ తెలుసు కదమ్మా, సరే పిరిగిటోరిపల్లి వాళ్ళకి అందరికీ తెలుసు వాడి పరిస్థితి గురించి మనం బయట చెప్పుకుంటే వాడు ఫీల్ అవుతాడేమోనని మేము మాట్లాడకపోతే, వాడి ఇంటికి వెళ్ళిన తర్వాత గంట సేపు ఫోన్ చేసిండు. ఇక్కడ నుంచి పోగానే ఫోన్ చేసిండు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, సార్ మీరు నా గురించి మాట్లాడతారేమో అనుకుంటే అంటే వాడికి మనం ఆర్థిక సాయం అవసరం లేదమ్మా, వాడికి మోరల్ సపోర్ట్ కావాలి. జస్ట్ వాడిని పలకరిస్తుండాలి. వాడిని ఎప్పుడో ఒకసారి ఒక ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం, వాడికి అంత హ్యాపీ. ఈరోజు కూడా మేము ఇక్కడికి రాగానే వీడికి వస్తున్నామని తెలిసి ఆల్రెడీ 3 రోజుల నుంచి డైలీ ఫోన్ చేస్తున్నాడు. డైలీ ఫోన్ చేస్తూ ఉన్నాడు. వీడికి వచ్చిన తర్వాత 10 తర్వాత 11 తర్వాత 12 తర్వాత ఇంక ఫోన్ చేయటం అంటే వాట్సాప్లో పెడుతూనే ఉన్నాడు, వస్తున్నారా సార్ అని. 12 తర్వాత ఫోన్ చేస్తే ఇంక సార్ వాళ్ళందరికీ చెప్పేస్తే అందరం వెళ్తే మా అందరికి ఒక్కొక్క పెన్ ఇచ్చాడమ్మా వాడు. అదిగో అంటే
వాడికి మనం ఆర్థిక సాయం అవసరం లేదు. ఆర్థిక పరంగా వాడు బలంగానే ఉన్నాడు, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు వాడికి. కానీ వాడికి మోరల్ సపోర్ట్ కావాలి. అలాగా మీ బ్యాచ్లో కానీ మీ జూనియర్స్లో కానీ ఎవరైనా ఉంటే కింద వాళ్ళని కదిలించండి, వాళ్ళని కూడా పిలవండి, వాళ్ళని కూడా కలుపుకోండి. ఈసారి వచ్చేటప్పటికి అటువంటి అంటే ఎకనామికల్గా కానీ ఇలా మానసికంగా కానీ, ఇప్పుడు వాడికైతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేవు, కానీ వాడికి వచ్చేసరికి ఎవడో ఒకడు ఏదో ఒక సందర్భంలో వాడితో మాట్లాడుతుండాలి. మళ్ళీ వాడు మంచి సలహాలు కూడా ఇస్తాడు, మీకు డబ్బు సంపాదించేటటువంటి మార్గాలు కూడా చెప్తాడు. వాడు మంచి నాలెడ్జ్ ఫెలో వాడు. మళ్ళీ మీరు అదే చదువు పరంగా ఏం చదవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మాతో మాట్లాడుతూనే ఉంటాడు. పిల్లలు ఏం చేస్తున్నారు సార్ ఇవన్నీ అడుగుతుంటాడు. కాబట్టి అంటే వాళ్ళ బ్యాచ్కి చెప్పాల్సింది మేము వాడికి చెప్పలేదని చెప్పేసి వాడు నాకు గంట సేపు ఫోన్లో మాట్లాడిండు అనమాట. కాబట్టి అలాగా మీ బ్యాచ్లో కూడా ఎవరైనా ఉంటారేమో. కాబట్టి లీస్ట్లో ఉండేటువంటి వాడిని కూడా ఒకసారి పలకరించండి. వాడికి అవసరమైనటువంటి ఏమన్నా మీ ద్వారా మీ సహాయం వాడికి ఏమన్నా అవసరం ఉందేమో చూడండి. తద్వారా వాడికి మీరు అలా సహాయపడిననుకో వాడు కూడా కొంచెం మిమ్మల్ని కూడా గురించి కూడా గొప్పగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక మీకు వచ్చేస్తే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఎక్కువ మంది వచ్చారు, మా తెలుగు మీడియం వాళ్ళు తక్కువగా వచ్చారు. అంటే 5 years కూడా ఒకళ్ళిద్దరు వచ్చినా కానీ వాళ్ళు ఏం చెప్పారు, లెక్కలు సార్ అప్పుడు కొడితే ఇప్పుడు దాకా కూడా నాకు నొప్పి పుడుతూనే ఉంది అంటున్నారు. తర్వాత వచ్చేసరికి అమ్మ మీరు ఎప్పుడు ఏ సందర్భంలో మీరు ఇక్కడికి రావాలని కాల్ చేసినా కానీ మమ్మల్ని మీరు అందరూ ఏదో సార్ వాళ్ళు వచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పేస్తున్నారు. అంత ధన్యవాదాలు కూడా అవసరం లేదు. మీరు ఇక్కడికి రావాలని ఆర్డర్ ఇస్తే చాలు, మేమందరం కూడా ఇక్కడికి రావడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటాము. రాబోయే 2-3 ఏళ్లలో ఖచ్చితంగా నేను ఈ స్కూల్కి వస్తాను, గ్యారెంటీగా వస్తాను. 2-3 ఏళ్లలో వస్తాను. ఆ తర్వాత జరిగే కార్యక్రమాలలో నేనే మెయిన్గా ఉంటాను, వీళ్ళందరూ సెకండరీ, నేనే ఫస్ట్. ఇక్కడ నా ఆధ్వర్యంలోనే జరగాలి. అఫ్కోర్స్ మేము ఇక్కడ 8 years చేసి వెళ్ళాం కాబట్టి ఇది 2వ మీటింగ్ అని అనుకుంటాను. ఇంకా 6 మీటింగ్లు రావడానికి రెడీగా ఉండాలి. ఖచ్చితంగా జరుగుతారు మీరందరూ. అయితే ఇంకో విషయం ఏంటంటేనమ్మా, ఇదే కార్యక్రమాన్ని సెలవుల్లో కాకుండా బడి ఉన్న రోజు కూడా ఒక రోజు పెట్టండి అమ్మా. అంటే నెక్స్ట్ మీ బ్యాచ్ వాళ్ళకి చెప్పండి, మాకు ఫోన్ చేస్తే మేము కూడా చెప్తాము. ఎందుకనేనంటేనమ్మా, ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివినటువంటి విద్యార్థులు ఎలా ఉంటారనేది మీకు తెలుసు. మెంటల్గా ఫిజికల్గా చాలా దృఢంగా ఉంటారు. సో మీరు ఇలాంటి కార్యక్రమాలు బడి ఉన్నప్పుడు జరిగితే మీరు చాలా మంది చాలా చక్కగా మాకంటే ఎక్కువ గెయిన్ చేస్తున్నారు. బెంగళూరులో హైదరాబాద్లో సాఫ్ట్వేర్లో ఉంటున్న వాళ్ళు మేము తీసుకున్నటువంటి శాలరీల కంటే కూడా మీరు ఎక్కువ శాలరీస్ తీసుకుంటున్నారు. అలాగే మాకంటే మంచి పోస్టులు కొట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా మాకంటే మంచి ఉద్యోగాలు సాధిస్తారు, మాకంటే ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు మీరు అక్కడ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఉండేటువంటి పిల్లలు కూడా మోటివేట్ అయ్యి ప్రైవేట్ స్కూల్కి వెళ్లకుండా గవర్నమెంట్ స్కూల్కి వస్తారు. తద్వారా ఈ గవర్నమెంట్ యొక్క ఎడ్యుకేషన్ కూడా, గవర్నమెంట్ యొక్క పాఠశాలలు కూడా బలోపేతం అవ్వడానికి మనవంతు కూడా కృషి చేద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లెక్కలు సార్ అంటే అందరికి భయం ఉంటుంది. మీ స్కూల్లో మనం మాట్లాడుకునేది, చాటింగ్ చేసుకునేది, ఫోన్ చేసుకునేది ఒక విషయం అయితే, నేరుగా కలిసి మాట్లాడినప్పుడు కలిగేటువంటి అనుభూతి వేరుగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి గెట్ టుగెదర్ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మీరు మరెంతో మందికి స్ఫూర్తినిచ్చినట్టు అవుతుంది. అసలు జనరల్గా మనం ఒక మాట మాట్లాడుకోవాలంటే మనకేం గుర్తుంటుందంటే, మనకు చిన్నప్పటి బాల్యం గుర్తుంటుంది, 10th క్లాస్ వరకు చదివినటువంటి ఆ రోజులు గుర్తుంటాయి. మీకు కూడా అవి గుర్తున్నాయి కాబట్టి మీరు ఈరోజు గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ లేటెస్ట్ జనరేషన్ ఏదైతే ఉందో, జనరల్గా ఇప్పుడు అందరూ ఏమంటారు వీళ్ళంటే ఆల్ఫా జనరేషన్ అంటారు. ఐడియా ఉందా మీకు? మీరందరూ జెన్జీలు. ఇప్పుడు ఈ 4-5 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఆల్ఫా జనరేషన్ అంటారు. జెన్జీ మీరే సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యారు. ఆల్ఫా జనరేషన్ అయితే పూర్తిగా అడిక్ట్ కాదు, వాడు సెల్ ఫోన్ తన బాడీలో పార్ట్ అనుకుంటాడు.
సో అటువంటి పరిస్థితి ఉంది. కానీ సెల్ ఫోన్ మనం ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటామో మనకి మెమరీస్ పోతాయి. గుర్తుపెట్టి, లైఫ్ ఈజ్ ఏ బంచ్ ఆఫ్ మెమరీస్. అంటే మన స్మృతులు ఏవైతే ఉంటాయో మంచి స్మృతులు, అదే లైఫ్. ఒక 70-80 సంవత్సరాల వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి నీ లైఫ్ ఎలా గడిచిందంటే ఆయనకి ఏవైతే మంచి స్మృతులు ఉంటాయో అదే లైఫ్ అనుకుంటాం. అంటే ఎవరైతే ఎక్కువ మంచి మెమరీస్ని గ్యాదర్ చేసుకొని వాటిని స్టోర్ చేసుకుని పెట్టుకుంటారో వాళ్ళదే మంచి లైఫ్. సో ఇప్పుడు వస్తున్నటువంటి ఆల్ఫా జనరేషన్కి ఆ మెమరీస్ ఉండట్ల. ఎందుకంటే రియల్ వరల్డ్ వేరు, వర్చువల్ వరల్డ్ వేరు. సెల్ ఫోన్లో మనం చూసేదంతా కూడా వర్చువల్ వరల్డ్, రియల్ లైఫ్ కాదు. గుర్తుపెట్టు. కాబట్టి మీరు మ్యారేజ్ అయిన వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు, నెక్స్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, తర్వాత పిల్లలు వచ్చేవాళ్ళు, మీ పిల్లలందరికీ కూడా వాళ్ళని మీరు ఎలాగైతే పెరిగారో, మీకు ఎలాగైతే మెమరీస్ ఉన్నాయో అలాగే పెంచాలి. చాలామందిని చూస్తూ ఉన్నాం. కొంతమంది అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఉన్నారు. మా బంధువులు కూడా కొంతమంది వాళ్ళ పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చేసి పూర్తిగా సెల్ ఫోన్ అడిక్ట్ అయిపోయి వాళ్ళు ప్రజెంట్ ఆ పిల్లలకి, చిన్న పిల్లలు కూడా స్పీచ్ థెరపీ ఇస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా సిటీలో ఇట్లాంటి సెంటర్ నిర్వహిస్తున్నటువంటి ఏడుకొండలు తెలిసి ఈ విషయాలని కూడా ఎక్కువగా ఎంత ఇబ్బంది పడుతున్నారో పేరెంట్స్ అని. సో మీరందరూ ఈ పల్లెటూరు వదిలిపెట్టి సిటీలోకి వెళ్ళిపోయారు కాబట్టి చాలామంది, కొద్దిమంది అయితే ఉన్నారు ఇంకా, సంతోషం. ఎవరైతే నేచర్ని అంటుపెట్టుకుని ఉంటారో వాళ్ళు వెళ్ళండి, గుడ్. ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ ఎవరు ఎక్కడో అమెరికాలోనో లేదంటే హైదరాబాద్లోనో బెంగళూరులోనో కొంతమంది ఇప్పటికీ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికంటే కూడా నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటాను. ఎందుకంటే నేను నేచర్కి దగ్గరగా ఉన్నాను. సో మీరు ఎక్కడున్నా కానీ నేచర్కి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి. మీ తర్వాత వచ్చే జనరేషన్, మీ నుంచి వచ్చేటువంటి జనరేషన్ కూడా నేచర్కు దగ్గరగా పెంచండి. అది వాళ్ళకు లైఫ్ ఫ్రూట్ఫుల్ అనేటువంటి భావం కలిగిస్తుంది. లేకపోతే ఎన్ని గాడ్జెట్స్ ఉన్నా, ఎంత మనీ ఉన్నా వాళ్ళకు లైఫ్ అంటే మీనింగ్ తెలియదు. సో అటువంటి కండిషన్ మీరు తెచ్చుకోబాకండి, మీ తర్వాత వచ్చేటువంటి జనరేషన్ కూడా తెచ్చుకోబాకండి. ఇది నా సజెషన్ ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరందరూ కూడా కొంతమంది లైఫ్లో సెటిల్ అయిపోయారు, కొంతమంది ఇంకా సెటిల్ కావడానికి ట్రై చేస్తున్నారు, కొంతమంది జాబ్ చేస్తున్నారు, కొంతమంది వచ్చేసేమో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు. మీరందరూ పాఠశాలకు ఏదో చేయాలన్నటువంటి తపన మీలో కనపడింది. వెల్ అండ్ గుడ్, అది కాదను. పాఠశాల కంటే ముందు మీ బ్యాచ్లో ఉండే వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తారు. మీ బ్యాచ్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీరు చేయగలిగినంత బెనిఫిట్ మీరు చేయండి. నాట్ ఓన్లీ ఫైనాన్షియల్, డబ్బుతోటి కాదు, మీరు మోరల్గా కావచ్చు, ఇన్ఫర్మేషన్ ద్వారా కావచ్చు, లేదా ఏదైనా అవకాశాలు ఉంటే వాళ్ళకి చెప్పడం కావచ్చు, మీ ద్వారా వాళ్ళకి ఏదైనా ఎంప్లాయ్మెంట్ కల్పించే అవకాశం ఉంటే దాని ద్వారా కావచ్చు, దేని ద్వారా అయినా కానీ మీరు ఎవరైతే ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో మీ బ్యాచ్ వాళ్ళకు ఒకరికొకరు సహాయం చేసుకోండి, ఒకరికొకరు ఎదిగే విధంగా హెల్ప్ చేసుకోండి. మన పక్కన ఉన్నోడు బాగుంటే మనం బాగుంటాం, అంతే కదా. మన పక్కన ఉన్నోడు బాగుంటే మనం బాగుంటాం. మన ఫిజిక్స్లో ఒక లా ఉంటుంది, న్యూటన్ థర్డ్ లా. ఏమైంది, నువ్వు ఎంత యాక్షన్ అయితే ఇస్తావో అంతే రియాక్షన్ నీకు వస్తుంది. నువ్వు ఎంతైతే హెల్ప్ చేస్తావో ఖచ్చితంగా అది నీకు రిటర్న్ అవుతుంది. నువ్వు వేరే వాడికి ఏదన్నా అన్యాయం చేసావు అనుకో, రిటర్న్ అవుతుంది. సార్ నాకేం కాలేదనుకో, కానీ కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. కొన్ని ఫాస్ట్గా అవుతాయి, కొన్ని నిదానంగా అవుతాయి. సో కాబట్టి మీరు చేతనైనంత సహాయం చేయండి మిగిలిన వాళ్ళు. సో నా పరంగా మీకు నేను చెప్పేది ఇది ఒకటే. అదేవిధంగా మీకు ఎప్పుడైనా ఏ విధమైనటువంటి అవసరం అంటే డబ్బుల విషయం కాదు, పైన మోరల్గా కానీ ఇంకేతన విషయంలో కానీ ఎటువంటి సలహాలైనా కావాల్సి వస్తే కానీ నాకు తెలిస్తే నన్ను కాంటాక్ట్ అవుతే నేనేం చెప్తాను. సో కాబట్టి మీ అందరికీ మరొకసారి మమ్మల్ని ఇక్కడికి పిలిచి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, మీ ఆనందంలో మమ్మల్ని కూడా భాగం చేసినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.
ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షతగా ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఎంబీఓ సార్ గారికి, అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులకి నమస్కారాలు, విద్యార్థులకు శుభాశీస్సులు. మరి ఇప్పటివరకు సార్ వాళ్ళందరూ చాలా విషయాలు చెప్పారు. సరే మేము చివరికి వచ్చేసాం, ఏం చెప్పాలో ఇందాటి నుంచి ఆలోచిస్తున్నాను. సో అందరూ ఒక్కొక్కరు మనం అనుకున్నవి మొత్తం చెప్పేస్తున్నారు. ఇంకేం చెప్పాలి, తర్వాత ఇంకేం ఆలోచించాలి. ఓకే సరే, ఫస్ట్ మనం స్కూల్ ఏజ్లో కనుక వెళ్తే మరి ఎన్ఎస్ అనేటువంటిది ఒక ప్రాక్టికల్ సబ్జెక్ట్ కదా. దాదాపుగా నాకు గుర్తొచ్చింది, మీకు ప్రాక్టికల్ చేయించాను, మీకు బ్లడ్ గ్రూప్ కూడా చెప్తాను. నాకు ఇప్పుడు ఏదో అందరు చూస్తుంటే గుర్తొచ్చింది, మీకు అప్పుడు బ్లడ్ టెస్ట్ చేసి బ్లడ్ గ్రూప్ కూడా చెప్పారు కదా. సో కాబట్టి ఇట్లా ఎన్ఎస్ అనేటువంటిది ప్రాక్టికల్ సబ్జెక్ట్. సో దాంట్లో కొట్టడాలు తిట్టడాలు ఏముండవు, అవునా కదా. సో ప్రాక్టికల్ ఎప్పుడైతే మనం ప్రాక్టికల్గా చేస్తామో అది మనకు మెమరీ ఎక్కువగా ఉంటుంది. సో మనం ప్రాక్టికల్గా చేసేదే మనకు ఎక్కువ గుర్తుంటుంది. సో దాన్ని కాబట్టి మనం సో అలా గుర్తుపెట్టుకున్నాం. సో దాని తర్వాత కనుక మనం చూస్తే మా లైఫ్లో కనుక మనం చూస్తే సార్ వాళ్ళు ఇందాక అందరు చెప్పారు, నాయుడుపాలెం పిడిగిటవారి పల్లెలో చెప్పినటువంటి ఆ జాబ్ సాటిస్ఫాక్షనే వేరు. ఆ 8 సంవత్సరాలు మేము వచ్చిన తర్వాత ఆంజనేయులు సార్ వచ్చారు, అక్కడి నుంచి ఇంకా మారిపోయింది. బిఫోర్ ఆంజనేయులు సార్, ఆఫ్టర్ ఆంజనేయులు సార్. ఈ స్కూల్లో వచ్చిన తర్వాత ఆ కోకరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, లేదా అన్ని విధాలుగా మాకు ముందుండి గైడెన్స్ ఇస్తూ మా చేత పని చేపిస్తూ, చంద్రబాబు నాయుడు విధానం లాగా నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోను నేను, అలాగే అలా మంచి యాక్టివ్గా పనిచేసి మంచి అసలు అప్పుడు సారు వర్షం పడేటప్పుడు కూడా 2 డ్రెస్సులు వేసుకుని వచ్చి మార్చుకున్నటువంటి రోజులు కూడా నేను చూశాను. ఇప్పుడు ఆగస్టు 15 రోజు వర్షం పడుతున్నా కానీ తడిసిపోయి వచ్చి మనకు ఇక్కడ మళ్ళీ డ్రెస్ మార్చుకొని ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయినటువంటి సందర్భం కూడా నేను చూశాను. అంత మంచి ఆలోచన ఉండేటువంటి వ్యక్తి ఆ సార్ యొక్క ఆధ్వర్యంలో చేయడం అనేటువంటిది మాకు ఇంకా మర్చిపోలేనటువంటి అనమాట. సో దాని తర్వాత మా తోటి ఉపాధ్యాయులు అందరూ కూడా అసలు ఎంత జాలీగా, పిల్లలు అలాగే ఉన్నారు, మేము కూడా అలాగే చెప్పడానికి కొత్తగా వచ్చాము కాబట్టి అంత యాక్టివ్గా చెప్పాము. సో ఆ ఫీడింగ్ అనేటువంటిది మీకు బాగా ఉపయోగపడింది అనేటువంటిది నేను అనుకుంటున్నా. సో అది సెకండరీ. తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పాలంటే, ఇప్పుడుండేటువంటి జనరేషన్ని కనుక మీరు కంపేర్ చేసుకుంటే బాయ్స్ అనేటువంటి వాళ్ళు బాగా కష్టపడి లైఫ్లో సెటిల్ అవ్వాలి. అది మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ముందు మనం వేరే యావిగేషన్స్ అనేటువంటివి లేకుండా మనం బాగా కష్టపడి, సరే ఏదన్నా కావచ్చు, అది ఏ ఫీల్డ్ అన్నా కావచ్చు. సరే మనం ఇందాక అమ్మాయి చెప్పింది, మనం సెల్ఫ్ రెస్పెక్టబుల్ అనేటువంటి ఉండాలి అని అంది. మరి అమ్మాయిలకి అనుకున్నప్పుడు ఇంకా అబ్బాయిలు వాళ్ళు పోషించేటువంటి అబ్బాయిలకి ఎంత ఉండాలి ఇంకా, అవునా కదా కదా. వాస్తవం నేను చాలా మందికి ఇదే చెప్తున్నాను. నేను అందరు సమానం, ఓకే అందరు సమానమే కదా. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక్కటే చిన్న వేరియేషన్ ఉంది. ఇప్పుడు అమ్మాయిలు అందరూ మ్యారేజ్ చేసుకున్నారు, అబ్బాయిలు సగం మంది కాలేదు. ఎందుకు కాలేదు చెప్పండి ఒకసారి కదా. సెటిల్ అవ్వలేదు కాబట్టి చేసుకోలేదు. వీళ్ళు సెటిల్ కాకపోయినా చేసుకున్నారు కదా. వాళ్ళు మీ మీద డిపెండ్ అవ్వాలి అంటే వాళ్ళని మీరు పోషించాలి కాబట్టి మీరు సెటిల్ అవ్వాలి. ఇంక మీరంత కష్టం. అది నేను నా పాయింట్ అదొకటి, ఓకేనా. సరే ఇక్కడ సరే ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువని కాదు నేను చెప్పేది. వాళ్లకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, కత్తికి 2 వైపు పదను వాడుకుంది, అర్థమైందా. సో వాళ్ళకి సరే అంటే అమ్మాయిలకి ఛాయిస్ ఉంది, అబ్బాయిలకి మనం ఒక పొజిషన్కు రావాలి అనేటువంటిది ఒక గోల్ ఉంటుంది. అది నేను చెప్పేది, నా పాయింట్ అదొక్కటి. సో కాబట్టి మీరందరూ కూడా మీకుండేటువంటి పొజిషన్లో మంచిగా రాణించి సో మంచి లైఫ్ని ఎంజాయ్ చేయాలనేటువంటి కోరుకుంటున్నాను. సో తర్వాత ఇందాక మన సార్ వాళ్ళందరూ చెప్పారు. సో ఇక్కడ ఉండేటువంటి టీచర్స్ అందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి అవకాశం వస్తే మళ్ళీ ఖచ్చితంగా వీడికి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఎక్కువగా ఉండేటువంటి ఛాన్స్ సీను సారు, నేను, యశనాయక్ సారు, శ్యామ్ సారు వచ్చేటువంటి ఛాన్స్. వీళ్ళు మీరావులు సార్ కూడా, విష్ణు సార్ వీళ్ళందరూ ఒంగోలుకి వెళ్ళిపోయారు. ఆయన అవకాశం రాడంట. ఓకే
సరే కాబట్టి సరే మీరు సార్ ఇందాక చెప్పినట్టు మీరు కూడా ఇక్కడ జరిగినటువంటి ప్రోగ్రామ్ని ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఒక గ్రూప్గా క్రియేట్ అయిపోయి ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నారు మీరు గ్రూప్గా. సో కొద్దిగా మీ యొక్క భావాలు కానీ లేదా ఏదన్నా ఒకరికి ఏదైనా హెల్ప్ చేయాలన్నా కానీ మోరల్ సపోర్ట్ కానీ ఎకనామికల్ సపోర్ట్ కానీ ఇలా సపోర్ట్ అనేటువంటి చేసుకొని మీరందరూ కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలని ఒకరికొకరు హెల్ప్ చేసుకొని అందరూ కూడా పిడికిటివారిపల్లెలో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా మంచి పొజిషన్కి రావాలి. తద్వారా మీ ద్వారా మాకు మంచి పేరు వస్తుంది. మేము అనుకుంటాం సరే మాకు పేరు రాకపోయినా మేము ఫలానా విద్యార్థి మా స్టూడెంట్. ఎందుకంటే శివారెడ్డికి రిజల్ట్ వచ్చినప్పుడు నేను మా మేడం ఇద్దరం విజయవాడ వెళ్తున్నాం మా అబ్బాయి దగ్గరికి. మెసేజ్ వచ్చింది గ్రూప్ 2 రిజల్ట్ వచ్చినాయి అనేటువంటి. అప్పుడు మా మేడం చెప్పా ఏదో గ్రూప్ 2 రిజల్ట్ వచ్చింది మా స్టూడెంట్ ఒకటి రాశాడు శివారెడ్డి కానీ. అప్పుడు శివారెడ్డి ఆ అబ్బాయికి ఫోన్ చేశా, అవునా కదా, ఫోన్ చేశారా శివారెడ్డి నీకు రిజల్ట్ వచ్చినాయి కదా, నీకు ఏంది ఓకేనా, జాబ్ వచ్చిందంటే వచ్చింది సార్ అంటే. అప్పుడు నేను మా మేడం చెప్తే మా స్టూడెంట్కి ఎంఆర్ఓ పోస్ట్ వచ్చింది, డీటీ పోస్ట్ వచ్చిందంటే అది నాకు ఎంత ఫీల్ అనేటువంటిది. మా అబ్బాయి సాధించాడు, నా కొడుకు సాధించాడు అనేటువంటి ఫీల్ అయ్యాం మనం. అంటే మేము చెప్పినటువంటి విద్యార్థులందరూ కూడా మేమంత హార్ట్ఫుల్గా చెప్పాము. వాళ్ళు ఎదిగినప్పుడు మేము మీ పేరెంట్స్ ఎలాగైతే ఫీల్ అవుతారో దానికంటే రెట్టింపుగా మేము ఫీల్ అవుతాం. అంత బాగా అంటే మా పిల్లవాడు బాగా ఎదిగి ఒక మంచి పొజిషన్కి వచ్చాడు అనేటువంటి కాన్సెప్ట్ ఫీల్ అవుతుంది. సో కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదువుకొని మంచి పొజిషన్కి రావాలని కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమానికి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసినటువంటి ఈ విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ చాలా దూరం నుంచి వచ్చినటువంటి మా విద్యార్థులందరూ చాలా దూరం నుంచి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చాలా దూరం నుంచి వచ్చారు. సో ఈసారి అందరూ కూడా మరి వేరే అంటే ఆర్మీలో కూడా పనిచేస్తూ చాలా దూరం నుంచి చూడండి వాడిని ఒక్కసారిగా అభినందిద్దాం ఒక్కసారి. ఓకే. సో వాడు కూడా అంతే అందరినీ చూడాలి, అందరినీ కలవాలి కదా. మేము కూడా మిమ్మల్ని చూసేంత వరకు మాకు కొద్దిగా గ్యాప్ వస్తే కానీ మేము కొద్దిగా టైం తీసుకుంటే కానీ మీరందరూ గుర్తు రావట్లేదు. సో కాబట్టి మీరు ఒకసారి కనిపించగలిగి ఆ ఏజ్ ఒక్కసారిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత సక్సెస్గా చేసినటువంటి ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చేసి సక్సెస్ చేసినందుకు ఒక్కసారిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి చివరిగా మనకు ముందుండి నడిపినటువంటి వ్యక్తి ఈ పాఠశాల అభివృద్ధికి అహర్నిశలు పాటుపడినటువంటి మేడం గారు ఉన్నారు. తర్వాత సోషల్ మేడం గారిని తర్వాత మాట్లాడవలసిందిగా కోరుకుంటూ మేడం గారిని కావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. గట్టి